స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అభిషేక ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. అందరికి వందనాలు. దేవుని నామమున స్తుతి. యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేద్దాం, యేసుతో గడిపేద్దాం, యేసుతో నడిచేద్దాం, యేసుతో గడిపేద్దాం, పరమున చేరగానే చేద్దాం, ఆనోకు వలె సాగిదాం, యేసుతో గడిపేద్దాం, యేసుతో నడి
నీ కృప నన్ను బలపరచెను, గొప్ప ఆదరణ నెమ్మది కలిగించెను. యేసయ్యా నీ ప్రాణ త్యాగమే మరణము దాటించి జీవపు మార్గములో నడిపించెను. నీ ప్రాణ త్యాగమే మరణము దాటించి జీవపు మార్గములో నడిపించెను. నీ కృప నన్ను బలపరచెను, గొప్ప ఆదరణ నెమ్మది కలిగించెను. నీ కృప బలపరచెను, గొప్ప ఆదరణ నెమ్మది కలిగించెను. నీ కృపా కనికరం మెండుగా కురిపించినావు. నీ దయా క్షేమము ఎన్నడూ నన్ను వీడలేదు. నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం, నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది. నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం, నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది. నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది. ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభు యొక్క ఘనమైనటువంటి నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని మిగిలి ఉన్నటువంటి సమయాన్ని దైవజనులకు మనం అప్పగిద్దాము. మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయినటువంటి యేసయ్య, మీ ఘనమైన నామముకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయమందు ప్రత్యేకమైన అభిషేక ఆరాధన నిమిత్తమై మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. ఎంతవరకు మీ పాటల ద్వారా మీ నామమును మహిమపరిచి ఉంటాడుగా తండ్రి ప్రభా. తదుపరి జరగనున్నటువంటి కార్యక్రమంలో మీ ఆత్మాభిషేకమును తోడుగా ఉంచి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యా, మా కన్నులు ఎదుట మా మధ్యకు తండ్రి ప్రభా, చక్కని దైవజనులను మీరు తోడుకొని వచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి ప్రభా. తండ్రి, మీ దాసులను మీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించి తండ్రి ప్రభా, ఒక ప్రత్యేకమైన రీతిలో మా కన్నుల ఎదుట వాడుకొని తండ్రి ప్రభా, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి ప్రభా. తండ్రి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి తండ్రి ప్రభా. అభిషేకం తీసుకున్నటువంటి యవన బిడ్డలను దర్శించి తండ్రి ఇంకనూ బలపరిచి కటాక్షించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ప్రభా, మీ నామమునకు మహిమ కలుగునట్లుగా తండ్రి, మీ నామమునకు కీర్తి కలుగునట్లుగా తండ్రి, మీ నామమునకు ఘనత కలుగునట్లుగా తండ్రి ప్రభా, సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించుకొని ఇదే మీ పరిశుద్ధ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకొచ్చున్నాం తండ్రి. కృప చూపి కటాక్షించి తండ్రి ప్రభా, దైవజనులకు సమయం అప్పగిస్తూ ఉంటాడుగా మీకు ఆత్మ నడిపింపు చేత నడిపించి తండ్రి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు పాస్టర్ ఈడి కృపాధనమయ్య గారు 4 మాటలు మనకు వినిపిస్తారు. ఆ తర్వాత వాక్య సందేశాన్ని దేవదాసయ్య గారు చెప్తారు.
అందరికీ వందనాలు. అభిషిక్తులైన దేవుని సేవకులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవదాసయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పాస్టర్ గారు చెప్పారు, 4 మాటలు అన్నారు. వాక్యం చెప్పని లేదు, 4 మాటలు అన్నారు. నేను కూడా 2 మాటలు చెప్తాను. 4 మాటలు చెప్పను. మన మధ్యలో గొప్ప దైవజనుడు, ఆంధ్రప్రదేశ్లోనే మాత్రం కాకుండా వివిధ రాష్ట్రాల్లో దేవుని చేత బలంగా వాడబడుచున్నటువంటి దైవజనుడు దేవదాసయ్య గారు. వారు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదం. ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమం. బిడ్డలిద్దరూ పాస్టర్ గారు, దైవజనుడి పిల్లలు ప్రభాకర్ పాస్టర్ గారు పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు. ఒక బాబు MSc ఆర్గానిక్ కెమిస్ట్రీలో పాస్ అయ్యాడు, ఉత్తీర్ణుడైపోయాడు. బాబు MBA అయిపోయింది, ఆయన కూడా PG. ఇద్దరు పిల్లలు ఏదైనా ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. తలవని తలంపుగా ఊహకందని కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు వాళ్ళిద్దరిని దర్శించి సేవ కోసం, దేవుని ఘనమైనటువంటి సేవ కోసం పిలిచాడు. దేవుని పిలుపు అయినటువంటి ఆ పిల్లలిద్దరూ దేవుని పిలుపుకు లోబడి ఉద్యోగాలు చేయడం కంటే ఎంత చదివినా ఘనమైన పరిచర్య చేయాలని నిర్ణయించుకుని ప్రతిష్ఠించుకున్నారు సేవకి. అది ఈరోజు ప్రాముఖ్యత. అందుకని దేవుని సేవకులు ఈ విధంగా దేవుని సన్నిధిలో ఎదగాలి. మందస ఉన్న దేవుని మందిరంలో దైవజనుని పిల్లలు ఏ విధంగా చిన్న వయసు, యుక్త వయసు వాళ్ళది ఏ విధంగా పరిచర్య చేయలేని విషయాలు క్షుణ్ణంగా ఆ పిల్లలిద్దరికీ, అలాగే అనేక మంది దైవ సేవకులు ఉన్నారు ఇక్కడ, వారందరికీ చక్కటి ఉపదేశాన్ని దైవజనుడు ఇస్తారు. హోసన్న మినిస్ట్రీలో దైవజనుడు యేసన్న గారితో కలిసి మేమిద్దరం కలిసి పరిచర్య చేసాం. ఆయనకి కుడి భుజం ఎడం భుజంగా అన్నట్టున్నాం మేము. ఆ రోజుల్లో దైవజనుడు యేసన్న గారు అక్కడ ఒక నెల బైబిల్ క్లాసులు జరిపించేవారు. ఆ బైబిల్ క్లాసులో దైవజనుడు దేవదాసయ్య గారు యాజకుని ప్రత్యేకత, యాజకుడు ఏ విధంగా ఉండాలనే అంశాన్ని ఆ నెల రోజుల్లో బోధించేవారు. కనుక దేవుని సేవకుడు ఏ విధంగా నడుచుకోవాలి, బాలుడైనటువంటి సమూయేలు, ఆ సమూయేలు గురించి మనం చదివితే బైబిల్ అక్కర్లేదండి. బాలుడైనటువంటి సమూయేలు తల్లి పాలు విడిచిన తర్వాత హన్నా తీసుకెళ్ళి దైవజనుడు ఏలీ చేతుల్లో పెడితే, బాలుడైనటువంటి సమూయేలు మందస్సు ఉన్న దేవుని మందిరంలో, చాలా మందిరాలు ఉన్నాయి, ప్రొద్దుటూరులో కూడా చాలా మందిరాలు ఉన్నాయి, కానీ మందస్సు ఉన్న దేవుని మందిరం మనకు కావాలి. మందస్సు ఉన్న దేవుని మందిరంలో దేవుని సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. అందుకని మందస్సు ఉన్న మందిరంలో, దేవుని మందిరంలో బాలుడైనటువంటి సమూయేలు దైవజనుడు ఏలీకి పరిచర్య చేసే ఆ రోజుల్లో తరచుగా దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉండేది. ఆ రోజుల్లో సాక్షాత్తు మహిమగల దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆయన మాట్లాడాడు. అలాగే ఈ పిల్లలతో దేవుడు మాట్లాడాడు. దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపారు. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం, దేవుని మాటకు లోబడిన వారెవ్వరూ దరిద్రులు కాలేదు. దేవుడు ఏ పని చెప్తే ఆ పని, దేవుడు ఏ మాట చెప్తే, మీరు కూడా వినండి, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడి, దేవుడు ఏం చెప్తే అది చేస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఎవరిని విడిచిపెట్టలా. మీకు ఆది కాండంలో బాగా మీకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను చూడండి. అబ్రహాం
12వ అధ్యాయంలో అబ్రాము అనుంది ఆయన పేరు. అబ్రామును దేవుడు పిలిచాడు, మాట్లాడాడు. అబ్రాం, నువ్వు లేచి నీ దేశం నుండి, 12వ అధ్యాయం మొదటి వాక్యంలో, బైబిల్ తీయొద్దు, 12వ అధ్యాయం మొదటి వాక్యంలో, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చేయించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తా. ఇలా ఎన్నో వాగ్దానాలు చెప్పి అబ్రాముతో మాట్లాడాడు దేవుడు. నువ్వెవరువయ్యా, నాకేం తెలుసయ్యా, నువ్వేంటయ్యా, నేనేంటయ్యా, నేను విగ్రహాలు, మా పితరులంతా విగ్రహాలు చేసుకుని విగ్రహాలు నమ్ముకునే వాళ్ళు, విగ్రహాలు మేము పోషించబడుతున్నావు, నీ మాట విన్నాయి అలా. మహిమగల దేవుని మాట విన్నాడు. ఈ శుభ సమయంలో నేను మీకు కూడా చెప్పేది ఏమిటంటే, అయ్యా దేవుని మాట వినండి తమ్ముళ్ళు, దేవుని మాట వినండి. దేవుని మాట వింటే మీరు బాగుపడతారు, దేవుని మాట వింటే ఆశీర్వదించబడతారు. ఆ పిల్లలిద్దరూ దేవుని మాట విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు వాళ్ళని రాబోయే కాలంలో బహుగా ఆశీర్వదిస్తాడు. ఏదో డబ్బులు ఆశీర్వాదం అనుకోబాకండి, డబ్బులు వస్తే అనబాకండి, ఆశీర్వదించాడు అనుకోబాకండి. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఇప్పుడు మీరు చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు చదవండి. చదవగలిగిన వాళ్ళు కొంచెం గట్టిగా చదవండి. అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాల్లో దేవుడు యెహోవా అబ్రహామును, అంతే, అన్ని విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, కేవలం మాట వినడం ద్వారా. సంఘానికి కూడా, సంఘంలో ఉన్న దేవుని పిల్లడి, ఈ నిత్య నిబంధన ప్రార్థన మందిరం సంఘంలే కాదు, ఎక్కడెక్కడి నుంచి మీరు వచ్చినా దేవుని మాట వినండి చాలు. దేవుని మాట వింటే అన్ని విషయాల్లో, ఇదే అని కాదు అదేని కాదు, భక్తిలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో, యథార్థతలో, నమ్మకత్వంలో, పరిశుద్ధతలో, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే 24వ అధ్యాయం 34వ వాక్యాన్ని కూడా చూడండి. 24వ అధ్యాయం 34వ వాక్యం కూడా చూడండి. ఆ పనివాడు పెద్దపాలేరు చెప్తున్నాడు, ఎలియాసరు ఆ లాభంతో బెత్తుయేలుతో చెప్తున్నాడు, నేను అబ్రహాము దాసుడిని, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను, గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు, ఒకటి కాదు రెండు కాదండి, చెప్పాను కదా, మాట వింటే చాలండి. మాట వింటే మీరు ఆశీర్వదించబడతారమ్మా. దేవుని మాట విన్నారు, భావి కాలంలో, భవిష్యత్ కాలంలో దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని దిశలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ అయ్యగారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నేను వచ్చినప్పుడు వస్తా చూసే, నేను ఆ రోడ్లో, ఆ చిన్నింట్లో, ఆ రోడ్లో చిన్నింట్లో అద్దుకుండేవాడు. ఇది పాస్టర్మా, చిన్నింట్లో అద్దుకుండేవాళ్ళు. ఆ ఇంట్లోకి నేను వచ్చానా, ఆ ఇంట్లోకి వచ్చాను, ఆ ఇంట్లో ఉన్నాను. చూడండి, దేవుడు మీరు చూస్తూ ఉండగా మీ కళ్ళెదుట దేవుడు దేవుని సేవకుడిని ఈ విధంగా ఆశీర్వదించాడు. దేవుని సేవకుడినే కాదండి, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, పిల్లల పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుతూ వెళితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా చిన్నపిల్లలని పెద్ద పిల్లలని వ్యత్యాసమే లేదండి, తారతమ్యమే లేదు, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఒక మాట అయిపోయింది, రెండో మాట చెప్తున్నాను. రెండు మాటలు అన్నాను కదా, ఇంకొక మాట కూడా చెప్తాను. అదేమిటంటే, ఇది ఒకటే, దేవుని మాట వినండి చాలు, దేవుని మాట వింటే చాలండి. బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని ప్రారంభించండి. సంఘానికి, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఒక చిన్న మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యంలో, నీవు, వినాలి పర్సనల్గా, అమ్మా నువ్వు, తమ్ముడు నువ్వు, తమ్ముళ్ళారా నువ్వు, అమ్మలారా నువ్వు, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం, నీ భూఫలం, పశువుల మందలు, దుక్కిటెద్దులు
గొర్రెమేకల మందులు దీవించబడతాయి. నీ గంప పిండి పిసుకు నీ తొట్టే దీవించబడుతుంది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. చదవండి. నీ మీద పడు శత్రులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక్క త్రోవ నీ మీదకి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోతారు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిట్లోనూ నీకు దీవెన కలిగినట్లు గట్టిగా చెప్పాలన్నమాట. ఆశీర్వదిస్తాడా, ఇంకేమైనా చేస్తాడా? ఎప్పుడు మాట వింటే అంతే చాలండి. మాట వింటే చాలండి, ఆశీర్వాదం. అట్లా మీరు 14వ వాక్యం వరకు ఇంచుకొని చదువుకోండి. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవు. నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఇప్పుడు నేను అప్పు లేని వాళ్ళు ఎవరో చేయొత్తండి అని అనుకోండి, ఇంచుమించుగా ఎవరో ఎత్తకపోవచ్చు. అందుకని నేను అనడం లేదు, ఎందుకంటే శుభదినం కదా, శుభ సమయం. ఏమన్నో మాట వినండి, బతుకులు బాగు చేసుకోండి. దేవుడి మాట వినకుండా ఉన్నంత కాలం నేను బాగుపడలా. నేను దేవుని మాట విననంత కాలం, వినకుండా తిరిగినంత కాలం నేను బాగుపడలా. నా బతుకు బాగుపడలా, నా కుటుంబ వ్యవస్థే బాగుపడలా. ఏ రోజైతే దేవుని వాక్యం వినడం ప్రారంభించానో, మొదలుపెట్టానో, ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈ రోజు వరకు దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా నేను అదేదో దానిలో పెట్టారు నన్ను, పాస్టర్ గారు ఇంత చక్కటిల్లు పెట్టుకుని నన్ను అక్కడ పెట్టాడు. ఏంటో నాకు అర్థం కాల. నేను పాస్టర్ గారిని పెట్టినా బాగుండేది, నన్ను ఎక్కడి నుంచితే పోయేది. చాలా బాగుంది. భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, పవిత్రతను కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆశీర్వాదానికి వారసులు కావడానికి మిమ్మల్ని పిలిచాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి 9వ వాక్యం చదివి ముగించేస్తామండి. చదివి ముగించుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు, అంతే చాలండి, ఇంకెందుకు. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఒక మాట అయింది, ఇంకో మాట చెప్పాలా? అయ్యగారికి ఇచ్చేనా? చెప్పాలా వద్దా? ఇంకో మాట చెప్పాలా వద్దా? అయ్యగారులు ఏం మాట్లాడలే. ఆయన గారు ఇప్పుడు అయ్యగారు చెప్తే బాగుంటుంది అన్నట్టున్నారా అంతా కూడా. ఇంకొక మాట, ఇది ఒకటి మాటే చెప్పాను, నేను ఇంకో మాట చెప్తాను. ఆశీర్వదించబడాలి అంటే దానికి కారణం దేవుని సేవకులే. ఆశీర్వదించబడాలంటే దానికి కారకులు దేవుని సేవకులు. దేవుని సేవకులు మిమ్మల్ని ఆశీర్వదించేది. దేవుడేమో ఆశీర్వదిస్తాడు. అయ్యా ఆశీర్వదించమని అడిగేది వాళ్ళు, అభిషేకించబడిన దేవుని సేవకులు. వాళ్ళు ఆశీర్వదించమని మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఆ సేవకుల మాటను రూఢిపరుస్తాడు. చూడండి, ఒక మాట చెప్తాను మీకు, ఇది రెండో మాట. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఆ ఐగుప్తు దాసత్వం కింద ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు, అంతే. ఈ చదవద్దిక నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వాక్యంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం, 8వ వాక్యం, 9వ వాక్యంలో మీరు చదువుకుంటే ప్రార్థన చేశారు, మొరపెట్టారు, దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుడు విన్నాడు, దేవుడు దిగొచ్చాడు, వాళ్ళని విడిపించాడు, అయిపోయింది. మోషే అహరోనులు పంపాడు. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత టూకీగా చదువుకోండి. టూకీగా ఒక మాట చెప్పేశాను. మోషే అహరోనులు పిలిపించాడు. మోషే అహరోనులు వచ్చారు. వారి ద్వారా దేవుడు ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చారు. ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. అది చూస్తే వెనకేమో ఐగుప్తీయులు, ఇటేమో ఎర్ర సముద్రం, పోవడానికి దారి లేదు. మోషేతో దేవుడు మాట్లాడాడు. చూడండి, మోషేతో దేవుడు మాట్లాడి, మోషే నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు ఎత్తి చూపంటే అటు చూపెట్టాడు. సముద్రం 2 భాగాలు అయింది. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు. మారాకి చేరారు వాళ్ళు. మారా నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగడానికి వాళ్ళకి నీటికి దాహం అవుతుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వాక్యం, వద్దండి చదవక్కర్లేదు. మారాకు వెళ్ళారు, చేదుగా ఉన్నాయి నీళ్లు. అయ్యా నీళ్లు చేదుగా ఉన్నాయ్యా, నీ ప్రజలు 6 లక్షల కాల్బాలు, మొత్తం 30 లక్షలు 25 లక్షలు ఉండొచ్చు జనం. పిల్లల్ని పెద్దోళ్ళని, ముసలోళ్ళని, నాలాంటి ముసలోళ్ళని లెక్కేరు వాళ్ళు. అచ్చంగా యుద్ధ సన్నద్ధ లేని వాళ్ళని లెక్కేస్తారు వాళ్ళు 6 లక్షల మంది. మిగతా వాళ్ళు స్త్రీలను అసలు లెక్కేరు. అమ్మా మిమ్మల్ని అసలు లెక్కేరమ్మా, లెక్కలేదు.
ఇప్పుడు లెక్కేస్తున్నారు. లెక్క అయిపోతే ఊరుకుంటారండి? బోబెటరు. స్త్రీలు లెక్క వేయలేదు, పిల్లలు లెక్క వేయలేదు, నల్లంటి ముసలోళ్ళని లెక్క వేయలేదు. అచ్చంగా యుద్ధ సన్నద్ధులు వారు 6 లక్షల మంది. మొత్తాన్ని లెక్కేస్తే ఒక 25 లక్షలు ఉండొచ్చేమో. త్రాడడానికి నీళ్ళు. మోషే మళ్ళీ దేవునితో చెప్పాడు, అక్కడ ఒక చెట్టు ఉంది, తీసుకొచ్చి ఇక్కడ ఏమంటే ఆ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ వేసాడు, నీళ్ళ దగ్గర వేసాడు. నీళ్ళు మారా నీళ్ళు ఇప్పుడు మీరు చెప్పాలి. మధురం మళ్ళీ చెప్పారు. 100కి 150 మార్కులు ఇప్పిస్తారు. మారా నీళ్లు మధురం అయిపోయాయి. చాలా తాగి సమృద్ధికి తాగారు. అట్లా అరణ్యంలో కూడా ఆయన చాలా అద్భుతాలు మోషే ద్వారానే చేశాడు. ఆహారం అంటే మేము అక్కడ కాకరకాయలు తినవడం, ఆకాయలు తినవడం, మెడకాయలు తినవడం, తలకాయలు తినవడం ఏమో చెప్పారు. ఏ కాయలు తింటే లేని దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మోషే మొరపెడితే ఇచ్చాడు. మాంసం కావాలంటే వాళ్ళ పళ్ళల్లో ఇరుక్కుపోయేటట్టుగా, ముక్కుల నుంచి వచ్చేటట్టుగా, వాళ్ళు తినేటట్టుగా పూరేళ్ళు కురిపించాడు. తిన్నారు, బాగానే తిన్నారు. ఇవన్నీ మోషే ద్వారా దేవుడు చేశాడు. కానీ ఆశీర్వాదం వాళ్ళు పొందాలనుకుంటే మోషేతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవకపోయిన పర్లేదు, నేను చెప్పేస్తాను. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నువ్విట్రా, మోషే నువ్విట్రా అని చెప్పి మోషేని పిలిచిన తర్వాత, మోషే నువ్వు అహరోన్ ఏడేమైపోయినా అహరోన్ని అతని కుమారుల్ని పిలు. జాగ్రత్తగా వినండి, సంఘం వినాలి. మోషే, నేను మోషే అనుకోండి మీరు కాసేపు. మోషే, దేవుడు నాతో మాట్లాడి, మోషే నువ్వు అహరోన్ని అతని కుమారుల్ని పిలు, వారితో ఇలాగూ చెప్పు. ఏమంటే ఇశ్రాయేలుని మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. ఎవరు ఆశీర్వదించాలి? ఇప్పుడు చెప్పాలి. ఎవరు ఆశీర్వదించాలి? సేవకులు ఆశీర్వదించాలి. సేవకులు పిల్లలు ఆశీర్వదించాలి. పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వాక్యంలో చాలా క్లియర్గా రాస్తుంది మాట. దేవుడు మోషేతో మాట్లాడాడు. అహరోను పిలిచి, అహరోన్తో చెప్పయ్యా, నీవు నీ పిల్లలు ఆశీర్వదించాలయ్యా ఇశ్రాయేలీయులని. అవును, దేవుని పిల్లల్ని, విశ్వాసుల్ని ఆశీర్వదించేది దేవుని సేవకులు. ఇనే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వేదిక కింద కూర్చున్న దేవుని సేవకులు కూడా ఆశీర్వదించయ్యా అని ఆయన అడిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంది. దైవజనుడు ప్రవక్త బిలం అంటాడు, ఆశీర్వదించమని నాకు సెలవయ్యిందయ్యా, ఆశీర్వదించకుండా ఉండడానికి నేనేవాడిని. దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం. దీవించమని నాకు సెలవయ్యను, దీవిస్తానంతే. దేవుని సేవకులు దీవించేవాళ్ళు. సంఘం దీవించబడాలి అన్ని విషయాలుగా. విశ్వాసులు దీవించబడాలి అన్ని దిశలుగా. దీవించబడాలంటే మందిరానికి రావాలి, దేవుని మాట మాట్లాడాలి, వినాలి. దేవుని మాట వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరొక చిన్న మాట, యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 26వ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యం, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తాను. సేవకుల మాటని దేవుడు రూఢిపరుస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించమంటే ఆశీర్వదించి తీరుతాడంతే. ఈ శుభ సమయంలో దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని, మీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఎప్పుడు? ఆయన మాట. ఆయన మాట ఎక్కడ దొరుకుద్ది మనకి? చెప్పాలి. ఆయన మాట ఎక్కడ దొరుకుద్ది? సంతలో దొరుకుద్దా? బళ్ళో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుద్ది? దేవుని మందిరంలో. కనుక క్రమం తప్పకుండా మీరు ఏ ప్రార్థనా మందిరానికి సభ్యులో ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళండి, దేవుని మాట వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ 2 మాటలు మీ హృదయంలో భద్రపరిచి స్థిరపరచునుగాక, స్థిరపరిచి భద్రపరచునుగాక. వందనాలు. ఎక్కువ తీసుకురన్నా చెప్పమన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మధురమైనటువంటి దేవుని మాటలు దైవజనులు పంచుకుని ఉండగా వాటిని మీ హృదయాలలో, అలాగనే సేవకులమైన మా హృదయాలలో భద్రపరుచుకొని వాటి ప్రకారము జీవించినంత కాలము నిజముగా దైవజనులు చెప్పిన రీతిగానే అవి ఆశీర్వాదకరంగా, మహిమకరంగా అవి మార్చబడతాయి. హల్లెలూయా. ఈ సమయంలో హనుమాన్ జంక్షన్ నుండి వచ్చినటువంటి దైవజనులు
ఎం దేవదాసయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసిన దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని చూడటం, ఈ విధంగా దేవుని సందులో మీతో పాటు నేను ఉండడం దేవుడు అనుగ్రహించిన గొప్ప ఈ గొప్ప భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మహిమానితులైన దేవునికి మహిమ కలిగేట్టుగా చేతులతో ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. నన్ను ఆహ్వానించిన దైవజనునికి, వారి కుటుంబానికి, అలాగే నా ముందు విలువైన దేవుని మాటలు వినిపించిన అయ్యగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాట జీవం కలిగింది, దేవుని మాట కృప కలిగింది, దేవుని మాట దీపంలాగా ఉంటుంది, నడిచే వారికి దారిలాగా ఉంటుంది, నమ్మిన వారికి నిత్య జీవపు మూటలాగా ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మనం దీవించబడాలి. వాక్యమైన దేవుడు మన మధ్యలోనికి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ శుభవేళ ఎంతమంది దేవుని మాటలు వింటున్నారో వారందరినీ దేవుని మాటే దీవించునుగాక. ఆమేన్. ఓ చిన్న సంఘటన చెబుతాను. ఈ అభిషేకపు కోటిక దైవజనుల విడలు దేవుని సేవకు అభిషేకించబడతా ఉన్నారు. ముచ్చటగా 3 మాటలు చెబుతాను, మీరు వింటారు. ఓసారి బ్రతుకు తెరువు లేక రాజులు వచ్చి ఆ ప్రాంతాన్ని జయించి అక్కడున్న వాళ్ళందరినీ మూటగట్టుకుని తమ దేశానికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ పేరు ఏమిటంటే అక్కడ బానిసలని పేరు పెట్టి వాళ్ళతో వెట్టి చాకిరి చేయించేవాళ్ళు. అంటే రకరకాల పనులు చేయించేవాళ్ళు. అక్కడి నుంచి తీసుకొచ్చిన బానిసల్ని ఇటుకలు తయారు చేయటం, గోడలు కట్టడం, గుర్రాలకు మేత వేయటం, రథాలు సిద్ధపరచడం, ఒకటేమిటి అన్ని పనులు చేసేవాళ్ళు. అలా బానిస బ్రతుకుతున్న వారు ఆ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడు అనుకునేవాళ్ళు, ఏమిటి మన బ్రతికేలాగే అయిపోయింది, ఎప్పుడు చూసినా వెట్టి సాకిరీ చేయటమే, మనకు స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, మనకంటూ ఒక ఇల్లు కట్టుకోవడం, మన పిల్లలు బాగా ఉండడం అనే అవకాశం లేకుండా ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంది అంటూ వాళ్ళు కృంగిన జీవితంతో మా రాతి ఇంతేగా, మా బ్రతికి ఇంతేగా అని ఏడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే కానీ దేవుని చెప్పినట్టు చేయకపోవడం వల్ల బాధలు వచ్చాయి. ఆ తర్వాత ఈ బాధల్లో ఇంకెంతకాలం మా పిల్ల తరాను ఈ శాపాన్ని అనుభవించాలా అనుకుంటున్న వేళ ఒక చాటింపు వినబడింది. ఏమిటా చాటింపు అంటే, రాజుగారు వివాహం చేసుకోవాలంటున్నాడు, అందుకని మీ ఇళ్లలో ఎవరు ఆడపిల్లలు ఉన్నా పెళ్లి కాని కన్నికల్ని మీరంతా రాజుగారు భవనాన్ని తీసుకొచ్చి అప్పగించండి అని చాటింపు వేశారు. ఆ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల తండ్రులు తమ పిల్లల్ని నెమ్మదిగా తీసుకెళ్ళి ఆ రాజుగారు భవనంలో అప్పగించడానికి ఇష్టపడ్డారు. వీళ్ళు బానిసలుగా ఉంటున్నారుగా, వీళ్ళకు కూడా ఆశలు ఉంటాయిగా, నెమ్మదిగా వీళ్ళ పిల్లలను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించారు. అప్పగించాక కొంతకాలం వాళ్ళందరూ అక్కడ పెంచబడ్డారు. విచిత్రమైన అనుభవం ఏంటంటే, బానిస పిల్లలు కూడా వాళ్ళల్లో ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు వాళ్ళందరినీ అజమాయిషి చేస్తూ ఉండేవాడు. అతని పేరు లేఖనాల్లో పరిశుద్ధాత్మక సంకేతంగా, వాక్యానికి సంకేతంగా నపుంసకుడు అని పేరు పెట్టారు. అయితే ఆ విధంగా కొంతకాలం అయ్యాక రాజుగారు ఏం చేస్తాడంటే, ఒక్కొక్క ఆడపిల్లని తన దగ్గరికి పిలుస్తాడు. ఆ పిల్లల్ని వచ్చిన వైఖరి చూసి నచ్చితే తాను తన దండాన్ని వారి వైపు చూపుతాడు. చూపిన వెంటనే అక్కడ దగ్గరన నిలబడ్డ వాళ్ళు కిరీటం తెచ్చి ఆ పిల్లల తల మీద పెట్టాలి. ఎన్ని వేల మంది వచ్చినా రాణి అయ్యేది ఒక్కతే. వీళ్ళు ఆ విధంగా ఎదురు చూస్తున్న వేళ కొన్ని నెలలు రాజు పోషించాడు.
వాళ్ళకి సుగంధద్రవ్యాలు ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, మంచి బట్టలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఆ రోజు రానే వచ్చింది. ఒక్కొక్కళ్ళని పిలిస్తే ఎవరికి వాళ్ళు లోపలికి వెళుతూ అనుకున్నారు కదా, నేనే రాణి అవుతా అనుకున్నారు. ఇటు నుంచి వెళ్ళటం అటు నుంచి పోవడమే కానీ తిరిగి వచ్చే పని లేదు. ఆ వరుసలో ఈ బానిసగా ఉన్నారే ఆ పిల్ల వరుస వచ్చింది. ఆ పిల్ల నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ఆ రాజుగారి ఎదురు నిలబడింది. రాజుగారు ఒక్కసారి ఆ పిల్లని అలా చూశాడు. కారణం ఏంటంటే తన ప్రజలు వేరు. ఒక బానిస పిల్ల వచ్చి రాణి కావాలని నిలబడిందే. ఒక్క క్షణం అలా చూచి ముగ్ధుడైపోయాడు. ఆమెలో బానిసత్వం కనబడలేదు, దేవుని కళ కనపడుతుంది. నెమ్మదిగా దండం అలా చాపగానే ఓ కిరీటం తెచ్చారు, ఆ పిల్ల తల మీద పెట్టారు. అంతే, మరుక్షణం సభలో చప్పట్లు మొదలయ్యాయి. క్షణాల్లో ఆ పిల్ల రాణి అయిపోయింది. ఎవరా పిల్ల? బానిస పిల్ల. బానిస పిల్ల రాణి అవ్వడం ఆశ్చర్యంగా లేదు. కష్టాల మధ్యలోనూ, దిక్కులేని జీవితంలోనూ, హీనస్థితిలోనూ, స్వేచ్ఛ లేని జీవితంలో ఉన్న ఆ పిల్ల రాణి అయితే చూసేవాళ్ళకి ఆశ్చర్యమే. ఈ ఉదయకాలం నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, మన దేవుడు అందరినీ సమానంగా ప్రేమించగలిగిన వాడు. నీవు బానిసైనా, కురీపైనా, నత్తివాడవైనా, నష్టపోయిన వాడవైనా, జీవితంలో చికాకులతో ఉన్నా, ఒకవేళ రోగాల పుట్టగా ఉన్నా, పలకరించే దిక్కు లేకపోయినా, నాది ఒక బతికేనా అంటూ తలదించుకున్న ఆ బానిస పిల్ల కలిగిన అదే గొప్ప ఐశ్వర్యం మీకు కలగబోతుంది. నా దేవుడు మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు. ఈ చరిత్ర అంతా మీరు చాలాసార్లు దైవజనుల ద్వారా విన్నారు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే 17వ వాక్యం చదువుదాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించెను, కన్యకలందరికంటే అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. ఆమె అక్కడ నిలబడగానే రాజు దయ చూపాడు, దయాదాక్షిణ్యాలు కుమ్మరించాడు. బంగారు కిరీటం తెచ్చి ఆ పిల్ల తల మీద పెట్టాడు. అంతే, వెంటనే మహారాజు అయ్యింది. మహారాణి అయి దేశాన్ని 127 సంవత్సరాలు పరిపాలన చేసింది. నేను చెప్పే మాట ఏమిటంటే, ఒక బానిస, ఒక ఎన్నిక లేని వ్యక్తి, పనికిరాని వ్యక్తి ఆ చదువు సంస్కారం కంటే పరాయి దేశాన్ని నుంచి వచ్చి బతుకుతున్న ఆ పిల్ల రాణిగా మారిందిగా. ఎలా మారింది? మన జీవితాలు కూడా దీవెనకరంగా మారాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పిల్ల ఏం చేసిందో కొన్ని విషయాలు చెబుతాను. చాటింపు వేసినప్పుడు మొదలుగా ఒక మాట చెప్పారు. ఏమంటే, మీ ఆడపిల్లలందరినీ తీసుకొని వచ్చి రాజభవనములో అక్కడ చక్కగా ఉంది షూషాను కోట. చెప్పండి, ఏ కోట? షూషాను కోటలో మీ పిల్లలను అప్పగించండి, అక్కడ హేగే అని ఒక వ్యక్తి ఉంటాడు అని. ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి నెమ్మదిగా హేగే అనే వానికి అప్పగించి షూషాను కోటలో భద్రపరిచారు. ఇది మొదటి మెట్టు. మన జీవితాల్లో చాలాసార్లు నేను కూడా ఎస్తేరులాగా దీవించబడాలి, దావీదులాగా ఆశీర్వదించబడాలి, ఫలానా కుటుంబం దీవించబడినట్టు నా కుటుంబం దీవించబడాలి, మా పిల్లలు కూడా ఉన్నతంగా ఎదగాలి, కలడగంటుంటాం, ఆశలు పెంచుకుంటూ ఉంటాం. తప్పేం కాదుగా. ఆశపడిన వాని ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాక మీ పిల్లలు ఎందుకు దీవించబడకూడదు? మీరెందుకు ఆశీర్వదించబడకూడదు? మీ కుటుంబాలు ఎందుకు ధన్యముగా మారకూడదు? మరి వాళ్ళ చరిత్రలో బానిసల బ్రతుకుల్లో ఉన్న వాళ్ళకి అంత ధన్యత కలిగితే, ఈరోజు నా దేవుడు నిన్ను కూడా దృష్టి నిలిపి కార్యం చేయగలిగిన వాడు. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏమిటో తెలుసా? నీవైనా నీ పిల్లలైనా దేవుని మాట వినాలి. అక్కడ రాసిన మాట, ఆ పిల్లలు తీసుకుని వెళ్ళి ఆడపిల్లను ఆ యొక్క షూషాను కోటలో ఉంచి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి అప్పగించాలి. ఆ వ్యక్తి హేగే. ఆడపిల్లలందరూ అక్కడికి వెళ్ళారండి. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే మనకు ఒక కోట ఉంది, ఆ కోటలోకి మీరంతా రావాలి. ఆ కోటలో హేగేను వ్యక్తి ఉంటాడు.
అతడు వచ్చిన ఆడపిల్లలు ఎంతమందినైనా సరే జాగ్రత్తగా అన్ని వస్తువులు ఇచ్చి ప్రేమిస్తాడు, పోషిస్తాడు. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు లోకంలోనూ పాపంలోనూ విచ్చలవిడిగాను ఆయా ప్రాంతాల్లో చెడు సహవాసంలో కొనసాగిన మీరు రాణిగాను ఘనమైన వ్యక్తిగాను కిరీటధారిగాను దేవుని ద్వారా ఆశీర్వదించబడే తరగా మారాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఇదిగో షూషాను కోటలోనికి ఆడపిల్ల వచ్చి చేరినట్టుగా, షూషాను కోట అంటే దాని పేరు దేవుని సంఘం. చెయ్యి తామేనండి. ఎక్కడికి చేరాలి ఇప్పుడు మీరంతా? దేవుని సంఘంలో చేర్చబడాలి. బాగా ఆలకించండి. చాలాసార్లు మనం మందిరానికి వస్తాం, ఆపద ముక్కులు వాడుగా వచ్చి, నీవు నాకు ఉద్యోగం ఇస్తే మొదటి జీతం నీకిస్తా బేరం ఆడి వెళతాం. మా పిల్లగారి పెళ్ళి అయితే పెద్ద కూటం పెడతా, బలానా కార్యం చేస్తా అంటే ఇది దేవునితో బేరాలాడే అనుభవం. మనం బేరాల మనుషులం కాదు. మనకు సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు కోటనంటే, మనం దేవుని సంఘంలో చేర్చబడ్డాక ఆ కోటలో అడుగుపెట్టిన వాళ్ళు ఒక రోజున ఎస్తేరు రాణి అయినట్టుగా మనందరం రారాజు బిడ్డలుగా పరలోకంలో అడుగుపెట్టబోతున్నాం. ఆ నిత్య నివాసం అడుగుపెట్టబోతున్నాం. అక్కడ అడుగు పెట్టాలి అంటే కోటలో అడుగు పెట్టాలి. ప్రభువా నన్ను కూడా పరలోకాన్ని తీసుకెళ్ళి ప్రభువా. చాలామంది భక్తి పనులు ఉంటారు, వాళ్ళని పలకరిస్తామా? ఏమండి నేను ప్రార్థన చేయకుండా ఏ పని మొదలు పెట్టను. స్నానం చేస్తాను, తడిగుడ్డలతో దండం పెడతాను, క్యాలెండర్లో వాక్యం చదువుతాను, అర్జెంటుకి వెళ్ళి నా పనులు చేసి ఎంత నమ్మకంగా ఉంటాను. దశంభాగం ఇస్తా, కానుకిస్తా. దేవుడు అనేది కానుక ఇవ్వటం మంచిది, దశంభాగం ఇవ్వటం మంచిది, ప్రార్థన చేయటం మంచిది. కానీ నీ కాపురం షూషాను కోటలో ఉండాలి. అంటే దేవుని మందిరంలో నీవు నివసించేవాడిగా ఉండాలి. ఇంకా చెప్పనా, ఒక మహారాజు పాట రాశాడు. రాస్తూ అంటాడు కదా, నేను మహారాజుని, తల మీద కిరీటం ఉంది, సైన్యం ఉంది, బలగం ఉంది, రథాలు ఉన్నాయి, కానీ నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నాను. ఈ మాట విన్నాకైనా మీ జీవితం ఆశీర్వదించబడాలి, తలగా మారి ఇప్పటి వరకున్న దరిద్రాన్ని వదిలి ఇతరులకు పెట్టగలిగేట్టుగా ఒక మహారాజులాగా బ్రతకాలన్నా, సమాధాన పుత్రుడుగా వెలగాలన్నా, దైవ దీవెనలు పొందాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్న షూషాను కోటని సంఘ సహవాసంలో మీరు చేర్చబడుదురుగాక. మరొక విషయం చెబుతాను. సరే అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మన ఆడపిల్లలందరూ అక్కడికి వెళ్ళారుగా. వెళ్ళాక అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? హేగే. వచ్చిన ఆడపిల్లల్ని అందరినీ చేరజేస్తాడు. అక్కడ రాసిన మాట ఏమిటి తెలుసా? తినుటకు ఆహారమును, ధరించుటకు బట్టలను, వాళ్ళ స్నానాలకు సుగంధ ద్రవ్యాలను, వాడు ఏది కోరిన అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే కోటలో చేరతామో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘం అనే దానిలో మనం చేర్చబడితే అక్కడ హేగేనో ఒక వ్యక్తి ఉంటాడు. తాను ఎవరో తెలుసా? తన కొరకు తను బతికేవాడు కాడు. తాను ఎవరో తెలుసా? తన జీవితంలో నాకు, నా కుటుంబం, నా పిల్లలు, నా వారి కొరకు అనే ఆశ ఉండదు. ఎంతమంది ఆడపిల్లలు వచ్చినా, ఎంతమంది విశ్వాసులు వచ్చినా, ఎంతమంది దేవుని బిడ్డల సంఘంలో చేర్చి అక్కడ ఉన్న సేవకుడు ఉంటాడే, ఆ సేవకుడు తన కొరకు బతక్క వచ్చిన దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడి వాళ్ళకు ఆహారం పెడతాడు, వాళ్ళకు నీరు ఇస్తాడు, రోగి అయితే నూనె రాసి స్వస్థపరిచే ప్రార్థన చేస్తాడు. ఆ సేవకుడు కోటలో ఉంటాడు. ఎప్పుడైతే మన సంఘ సహవాసంలో చేర్చబడతామో ఆ సేవకుడు బాధ్యత తీసుకొని ప్రతిరోజు తెల్లవారుజామున నిలిచి ప్రార్థన చేస్తాడు. ఈ రోజున ఆదివారం వస్తుందయ్యా, ప్రజలు ఆరాధనకు వస్తారు, వీళ్ళకి నేను రొట్టె పెట్టాలి, భోజనం పెట్టాలి. ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర ఆహారం తీసుకుని ఆ జీవాహారం అనే ప్రసంగాన్ని ఆదివారం నిలబడి ప్రసంగం చేస్తాడు. విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన రొట్టె పంచేవాడు కానీ రొట్టె తయారు చేసేవాడు కాదు. సేవకుడు ఎవరో తెలుసా? దేవుని మాటలు తీసుకొచ్చి పంచేవాడు, తన మాటలు చెప్పడు. ఆ మాటలన్నీ వచ్చినాక జనం గుడికి వస్తారా? వెళ్ళేటప్పుడు ఒక ఆయన అంటాడు కదా, నా ఇంట్లో జరిగిందే చెప్పాడండి ఆయన. అసలు దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. కారణం ఏమిటో తెలుసా? ఇక్కడున్న సేవకుడు, సంఘంలో ఉన్న సేవకుడు పరలోకపు ఆహారాన్ని తీసుకొచ్చి
నీకు అనుగ్రహించేందుకు, నీకు పంచిపెట్టేందుకు జీవితాన్ని సమర్పించుకున్న సేవకుడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మీ ప్రాణాత్మ దేహాల క్షేమం కలగాలిగా. మీరు కొన్నిసార్లు రోగులై ఉంటారు, బలహీనులై ఉంటారు. వెంటనే దైవజనులు ఫోన్ చేస్తారు. అర్ధరాత్రి నేను సేవకుడిగా కొన్ని సంవత్సరాలుగా పరిచయలో కొనసాగుతున్నాను. ప్రసంగం చేసుకుని ఇంటికి వెళ్ళి 1 గంట అయినా ఆ 1:30 అప్పుడు మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో, అయ్యా మా పిల్లడికి జ్వరం భయంకరంగా మంటలు మండిపోతుంది అయ్యా. మరొకరు ఫోన్ చేస్తుంటారు, అయ్యా అమ్మాయి డెలివరీ అయ్యా, అమ్మాయి అబ్బాయి ఈరోజు ఫ్లైట్కి వెళ్తున్నాడు అయ్యా. వాళ్ళ బాధలన్నీ చెప్పడానికి అక్కడ హేగే ఉన్నాడు. ఆ సేవకుడికి ఫోన్ చేస్తారా? ఆ సేవకుడు, ఆగమ్మా ఇప్పుడే పుట్ట నుంచి చరణుడు, నువ్వు ఎన్ని విన్నపాలు తెచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థన చేయమని కోరినా నీ నిమిత్తం మానక ప్రార్థన చేస్తారు. కారణం ఏంటంటే ఈ కోటలో, ఈ సంఘ సహవాసంలో చేర్చబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘంలో చేర్చబడ్డాక ఏగే వశం ఏంటంటే, నేను సుఖాన్ని కోరుకోను, నేను కష్టాల్లో ఉన్న నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. దివారాత్రులు ఉపవాసాలతో ప్రార్థన చేసి ఆహారాన్ని పెట్టి వాళ్ళని పోషిస్తాడు. అందుకే ఈరోజు మీ ఆడపిల్లలు రాణి కావాలంటే మీరున్న హీన స్థితిలో నుంచి, దౌర్భాగ్య స్థితిలో నుంచి, పాపభూయిష్టమైన జీవితంలోంచి విడుదల పొంది రారాజైన యేసు ప్రక్కన మీరు నిలబడాలి అనుకుంటే, రాకడలో ఎక్కబడాలి అనుకుంటే షూషాను కోటలోకి ప్రవేశించాలి. ప్రవేశం ఎప్పుడైతే అక్కడ జరుగుతుందో, సంఘ ప్రవేశం ఎక్కడ జరుగుతుంది? మనం యేసుక్రీస్తు సన్నిధిలో పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడగానే మన జీవితంలో ఆ కోటకు సంబంధించిన వ్యక్తులం అవుతాం, పరలోక పౌరులం అవుతాం, దేవుని బిడ్డలుగా ఉంటాం. ఇప్పుడు కొన్ని మాటలు చెబుతారు, జాగ్రత్తగా వినండి. ఈ పిల్ల అక్కడికి వెళ్ళిందట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక వస్తువులను, భోజన పదార్థములను ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, తలపైకి ఎత్తండి. అక్కడికి చాలామంది వచ్చారు కదా, 100లో వచ్చారు. ఆ 100లో వచ్చిన వారిని అందరినీ అక్కడ పెట్టాడు. అందరికీ భోజనం, నీరు, పానీయం, ఒక రకంగా సుగంధ ద్రవ్యాలు, తింటాకి ఇది, కట్టుకోవడానికి ఇది. అయ్యా మేము పలానా వస్తువులు ధరించాలి అంటే అట్నిచ్చేవాడు. అంటే ఆభరణాలన్నీ ఇచ్చేవాడు. అన్నీ చేశాక వాళ్ళ మధ్యలో ఈ చిన్నది ప్రత్యేకంగా కనబడిందట. ఈ పిల్ల బానిస పిల్లే కానీ పాపభూయిష్టమైన జీవితంలో విడుదల పొందిందే కానీ భలే నడుస్తుందే, భలే ప్రార్థన చేస్తుందే, చాలా వినయంగా ఉంటుంది. ఆ సేవకుడు హేగే గుర్తించి, అమ్మా నా మాట విను, నేను నీకు ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయిస్తా, నువ్వు ఈడ మధ్యలో వద్దు, అక్కడ కూర్చొని ఒక గది చూపించి గదిలో పెట్టాడు. నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, సంఘంలో చేర్చబడ్డాక మనం ఎవరిలాగా ఉండాలో తెలుసా? ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తులలాగా ఇతరుల కంటే మనం యోగ్యులుగా మారాలి. మళ్ళా చెబుతాను, చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ గుణవతుల గురించి ఏమంటాడో తెలుసా బైబిల్లో? ఆమె పెనిమిటి ఆమెను గురించి సాక్ష్యం చెబుతాడు, ఆమె క్రియలు వెంట వస్తాయి, ఆమెను జనులు గవిని దగ్గర కొనియాడతారు. ఇంకా తేటగా చెప్పాలి అంటే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వ్యక్తులంతా రక్షించబడి ఉంటారు, కానీ నువ్వెవరివై ఉండాలో తెలుసా? రక్షించబడ్డ తర్వాత రక్షణను కాపాడుకునేవాడిగా ఉండాలి, ఓ ప్రార్థనాపరుడుగా ఉండాలి, ఓ ప్రతిష్ట కలిగిన వ్యక్తిలాగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి అంటే నీ సాక్ష్యం, నీ ప్రార్థన మిగిలిన వాళ్ళకంటే దేవుడు ముచ్చటపడేట్టుగా ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించగలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. గుళ్ళో ఉన్నప్పుడు ఒక రకంగా, గుడి బయటికి వెళ్ళాక ఒక రకంగా వెళితే వాళ్ళు కూడా సంఘమే, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి, వాళ్ళకి పాస్టర్ గారు కార్యాలు చేస్తారు. ఎత్తబడే సంఘానికి ఎస్తేరు లక్షణాలు ఉండాలి. ఎత్తబడే సంఘం ఎస్తేరులాగా పవిత్రంగా ఉండాలి, ప్రతిష్ట కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ప్రభు బల్లారాధనలో పాల్గొందే వ్యక్తులై ఉండాలి, అన్నిటికంటే నమ్మకంగా ఎదగాలి. విచిత్రం ఏంటి తెలుసా? ఒక ప్రత్యేకమైన స్థావరం చూపించి అక్కడ నీవు ఉండాలమ్మా, ఆడున్నదేమో, ఆ అమ్మాయి ఉన్నదేమో అక్కడ, మిగిలిన వాళ్ళు ఎక్కడ. ఇప్పుడు మాట చెప్పన, నేను కూర్చున్నదేమో వేదిక, నిలబడింది వేదిక,
మీరు కూర్చున్నది మామూలు ఆవరణ, అంతా మందిరంలో ఉంది. కానీ సేవకుడు హెచ్చించబడి వేదిక మీద ఉన్నట్టుగా రేపు ప్రభు వచ్చేటప్పటికి మీ స్థాయి ఎలా ఉండాలో తెలిసే, ఇతరుల కంటే నీ సాక్ష్యం గొప్పదై ఉండాలి, ఇతరుల కంటే నీ అభిషేకం గొప్పదై ఉండాలి, ఇతరులు చేసే ప్రార్థన కంటే నీ ప్రార్థన గొప్పదై ఉండాలి. ఇతరులతో పోల్చుకుంటే వాడు శ్రమల్లో తలమునకలు అవుతుండొచ్చు, ప్రతి శ్రమను తాడుకొని ప్రభు కొరకు నిలబడ్డ ఒక శ్రేష్టమైన జీవితం మీరు జీవించుదురుగాక. ఈ పిల్లలకు భోజనం తెచ్చేవాడు ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? రాజుగారింట్లో ఏ భోజనం ఉంటే ఆ భోజనం ఈ పిల్లకు వచ్చేది. మళ్ళా చెప్పనా, ఈ రాజ భోజనం దీని పేరు. లోకంలో రకరకాల భోజనాలు విన్నాం, భోజనాలు తిన్నాం. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఇహలోక భోజనాలు ఉండవు. ఇక్కడ మామూలుగా మీకు వంట చేసి పెట్టడం శరీరం కొరకు. మీ ఆత్మీయ భోజనం ప్రతిరోజు రాజుగారి ఇంట్లో నుంచి రావాలి. అందరు ఆమెనానండి. ఎవరింట్లో నుంచి రావాలి? రాజుగారి ఇల్లు ఎక్కడ, పేదవాడి ఇల్లు ఎక్కడ? నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన అంటున్నాడు, జీవాహారము నేనే, జీవజలము నేనే. కనుక ఒక్కరోజు మనం మందిరం మానేం అనుకోండి, నా మాట అర్థమవుతుందా? మీరు ఈరోజు గుడికి వెళ్ళకపోతే వారమంతా ఎడటల్లా, నెలంతా ఎడటల్లా అంటుంటారు. నాకు వాళ్ళు చూసినప్పుడల్లా నవ్వు వస్తుంటుంది. కారణం ఏంటంటే, మందిరానికి వచ్చేది హాజరు కోసం కాదు, మందిరానికి వచ్చేది బాగుపడటం కొరకు కాదు, మందిరానికి వస్తే పర్వాలేదు అనుకోవడం కాదు, అయ్యగారి కంట్లో పడ్డాలి అనుకో అక్కర్లా. నీవు మందిరంలో అడుగుపెట్టినాక నీ కొరకు సిద్ధపరిచిన రారాజు గారి ఇంట్లో నుంచి భోజనం నువ్వు పోగొట్టుకుంటావు. ఒక్కసారి ఆగి ఆలకించండి. ఆ రాజుగారి భోజనం అంటే వాక్య సందేశం వింటామే, దాని ద్వారా మన ఆత్మ బలపడునుగాక, మన ఆత్మ ఎదుగునుగాక. రోజు నీకు వచ్చేది ఏమిటో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టబడుతుంది. బయట చాలా చోట్ల వెళతాం, రకరకాల భోజనాలు ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుడు నిలబడి అభిషేకం కలిగిన దేవుని పరలోక వర్తమానం చెబుతూ ఉంటే ఆ వాకు ద్వారా మీరు బలపడుదురుగాక, ఆ వాకు మీ నడికట్టును బిగించునుగాక, ఆ వాకు మిమ్మల్ని అభిషేకంతో నింపునుగాక. మొత్తం మీద ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగి ప్రత్యేకంగా జీవించింది, అందరిలాగా కాకుండా. రెండవది, ఈ భోజనం సామాన్యుల భోజనం కాదట, పరలోక నుంచి వచ్చిన జీవాహారం ద్వారా. ప్రభు ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన జీవిస్తారు, కానీ నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మాట ద్వారా మీరు జీవించుదురుగాక. దేవుని మాట మిమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెబుతాను. ఎస్తేరు అక్కడికి వెళ్ళినాక బానిసే కదా, అందరిలాగా లేదట. ప్రత్యేకంగా ప్రార్థన చూస్తే, మాటలు చూస్తే, విధానం చూస్తే కొట్టొచ్చినట్టు దేవుని బిడ్డలా కనబడతా ఉంది. మనం కూడా చాలాసార్లు దేవుని బిడ్డలా కనపడతాం. నేను కాపరనే కదా, వేల మందిని చూస్తుంటా. విచిత్రం ఏంటి, ఎంత విధేయతో, ఎంత వినయమో. వాళ్ళని చూస్తే భక్తి అంటే ఇడదే కాబోలనుకుంటాం. బయటికి పోయాక వాళ్ళ చెప్పులు ఎవరు నేసుకెళ్ళారనుకోండి, నా మాట అర్థం కాలేదా? మీరు కొత్తగా కొనుక్కొచ్చిన చెప్పులు అక్కడ పెట్టి గుళ్ళోకి వచ్చారండి, వెనకున్నవాడు చూసారు, చెప్పులు వేసుకెళ్ళారు. ఇప్పుడు ఈ వెళ్ళి చెప్పగానే అక్కడ ఏమవుద్ది? చెప్పులు లేవు. అసలు ఎంత మెత్తగా మౌనంగా ఉండేదో. అప్పుడు చూడాలి రంగం. అంటే అర్థం ఏంటంటే, బయట ఒక రకం, లోపల ఒక రకం కాదు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, రోగాలు వచ్చినా, ఒంటరితనం వచ్చినా, శాపకరమైన అనుభవాలు ఎదురైనా, శత్రువులు ఊరేగినా, నీ ప్రత్యేకత కాపాడబడును గాక, నీ ప్రతిష్టత కాపాడబడును గాక, నీ భక్తి స్థిరంగా ఉండును గాక. మరి ఎందుకో తెలుసా? బానిసవై లోకంలో పాపానికి బానిసమైన నిన్ను కూడా నా దేవుడు రేపటి రోజున ఆయన పక్కన రారాజు ప్రక్కన నిలబెట్టబోతా ఉన్నాడు. ఆ ఎస్తేరు కలిగిన కృప నీ కలగాలి అంటే మానకను మందిరంలో నాటబడిన ఒలివ మొక్కలాగా కోటలో ఉందువుగాక. రెండవదిగా, నీకు మేత పెట్టి ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు పెట్టిన మేత ద్వారా ఆత్మలో బలం పొంది ఒక రాకడ కొరకు సిద్ధపడుదువుగాక. అక్కడ ఉన్న భోజనం అందరిలాంటి భోజనం కాదు, కానీ పరలోకానికి దిగి వచ్చే జీవాహారం నేనే అన్న ఆ దేవుని మాట ద్వారా మీరు దీవించబడాలి. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు చేసి ఆ అమ్మాయి కట్ట చెలికత్తుల్ని ఇచ్చాడట. అక్కడ రాయబడిన మాట. అందరికీ ఆ మాట రాయలే, ఆ పిల్లకే చెలికత్తుల్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకి చాలామందికి స్నేహితులు ఉంటారుగా, ఎవరు లేరు మీకు? ఈ రోజున స్నేహితులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు లేకపోతే చేతిలో అంతే బిళ్ళ ఉంటుంది, పట్టుకుంటే ఊరంతా ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఈరోజు నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? నీ స్నేహితులు ఎవరో నేను చెప్పక్కరలా,
నీ స్నేహితులు ఎవరు అనేదాన్ని అడగక్కర్లా. కానీ నేను చెప్పగలిగింది, ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన చెలికత్తులుందురుగాక, దేవుడిచ్చిన వారితోనే సహవాసం చేయుదురుగాక. ఆ చెలికత్తుల పేర్లు చెప్పనా? ఒక దాని పేరు సామెతలను రాసే జ్ఞానం అట, ఒక దాని పేరు వినయం అట. ఇలా చెలికత్తుల పేర్లన్నీ రాయబడ్డాయి. ఇప్పుడు లోకంలో రకరకాల వ్యక్తులు నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో కట్టబడి వాక్యానుసారంగా జరిగిస్తే ఆ పైనలో నీకు ఈ పక్కన జరిగితే జ్ఞానము, దైవ జ్ఞానం అనే స్నేహితురాలు ఉంటుంది. ఈ పక్కన చూస్తే వినయం అనే స్నేహితురాలు ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళితే ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి కనబడతాడు. అంటే నీ జీవితంలో పరసంబంధమైన ఈవులు అనే ఆ చిలుకత్తుల గుంపు నీకు ఉండాలి. ఆ చిలుకత్తులు ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన కృపావరాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు, అవి నీకు చిలుకత్తుల్లాగా ఉందురుగాక. ఆ తర్వాత వీళ్ళంతా వరుసగా వెళతా ఉన్నారు. బాగా వినండి. వెళ్ళేటప్పుడు రాజుగారు నన్నే చేసుకోవాలి అనుకుని వీళ్ళు అద్దం ముందు నిలబడి దిద్దుకుని వచ్చి, నాకు మెడకు కావాలి, చేతులకు కావాలి, చెవులకు కావాలి అడిగాడు. ఏ ఆభరణాలను ఇచ్చి పంపించాడు. ఈ పిల్లలతో వచ్చింది. ఈ పిల్ల చట్ట నిలబడగానే, అమ్మా నీకేం కావాలి, రాజు దగ్గరికి వెళుతున్నావు కదా, నీకేం కావాలంటే అందరిలాగా ఇస్తాను అంటే, ఆ పిల్ల ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఎందుకని? రాజుగారి దగ్గరికి నేను వెళుతున్నాను. ఈరోజు రాజుగారితో కొన్ని సంవత్సరాలకు ఉద్యోగం చేస్తున్నావు, రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం చేస్తున్నావుగా, నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ రాజుగారికి రుచి తెలుసు మీకు. రాజుగారికి ఏ పువ్వు అంటే ఇష్టమో తెలుసు, రాజుగారికి ఏ బట్టలు అంటే ఇష్టమో తెలుసు, రాజుగారికి ఏ రంగు అంటే ఇష్టమో తెలుసు. నేను రాణి అవ్వాలి అంటే నేను తగిలించుకుని వెళ్ళే కాదు, నీకు రాజుగారి రుచి తెలుసు గనక నాకు ఆభరణాలు అవసరమా అనవసరమా, ఫలానా రంగు అవసరమా అనవసరమా, రాజుగారికి తీపి ఇష్టమో కారం ఇష్టమో నాకు తెలియదుగా. కనుక ఆయన మనసు ఎరిగిన ఒక సేవకుడుగా నీవు ఇక్కడ ఉన్నావు. నీవు నన్ను అలంకరించు, నీవు చెప్పినట్టే నేను వెళతాను. చేతులతో ఒక్కసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఏం మాట్లాడలేదండి. వెంటనే ఇతగాడు ఆలోచించాడు, నిజమే కదా, ఈ పిల్ల రాజుగారి మనసులో ఉన్న ధరించాలని ఆశపడుతుందిగా, రాజుగారికి ఏమి ఇష్టమో నాకు తెలియదు కానీ అతగాడికి తెలుసుగా. వెంటనే ఆ రంగులు, ఆ వస్త్రాలు ఏమేమి చేయాలో చేసి పంపించాడు. ఏ ఆభరణాలు సాధారణంగా వెళ్ళింది. వెళ్ళగానే ఆ అహశ్వరసు రాజు అలా చూచాడు ఆ పిల్లని. చూడగానే మిగిలిన వాళ్ళకి అలంకరణలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ ఈ పిల్ల విషయంలో ఏమీ లేవు. అంటే ఈ పిల్లను ఎవరు తయారు చేశారన్నమాట? నాకిష్టమైన ఆలోచనలు, నాకు ఇష్టమైన కోరికలు ఎరిగిన వాడు తయారు చేసి పంపాడు. ఈ పిల్లే నాకిష్టం అని వెంటనే చెయ్యి అలా చాపాడండి. వెంటనే తల మీద కిరీటం పెట్టబడింది. ఈరోజు సేవకుడిగా చెప్పన, మనం దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని సన్నిధిలో రాకడలో ఎత్తబడి ఆయన సన్నిధిలో రారాజు పక్కన మహారాణిగాను ఏలేవాడుగాను సింహాసనం మీద కూర్చుండాలి అనుకుంటే, మొదటిది నువ్వు కోటలో ప్రవేశించి యేసు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం పొంది షూషాను కోట సంఘంలో చేర్చబడుదువుగాక. రెండవ కార్యం, అక్కడికి వెళ్ళినాక నీ పవిత్రత, ప్రత్యక్షత, నీ తీర్మానాలు అంతం వరకు నిలబడి ఉండునుగాక. మూడవ మాట ఏమిటో తెలుసా? అక్కడ భోజనాలు అన్ని రకాల భోజనాలు కాదు కానీ దేవుడు సిద్ధపరిచిన జీవాహారమే మీరు తిందురుగాక. అన్నిటికంటే మిమ్మల్ని ఆ రీతిగా పరలోక తండ్రి ఆలోచనలు ఎరిగిన సేవకుడు ఉంటాడే, సేవకుడు బోధించినట్లుగా మనం నడవగలిగితే రేపటి రోజున రాజు మనను చూచి ముగ్ధుడై నీవు నా ప్రియురాలువి అని పరమగీతంలో చెప్పినట్టుగా, ఎస్తేరు గురించి పలికినట్టుగా నా దేవుడు మిమ్మల్ని గురించి ముచ్చటబడునుగాక. మీ తల మీద కిరీటం పెట్టబడునుగాక. ప్రభు రాకడలో ఎత్తబడుదురుగాక. ఆయన పక్షాన నిలబడి ఆనంద గీతాలు పాడుదుముగాక. ఇన్ని జరగాలంటే నీకు వాక్యమైన బోధించే సేవకుడు ఉన్నాడుగా. నేను చెప్పగలిగింది అతను చెప్పిందంతా వాక్యమే, పెట్టిందంతా వాక్యమే. ఇప్పుడు నువ్వు సంఘంగా ఎత్తబడాలంటే వాక్యము చేత అభిషేకించబడాలి. అందరు ఇప్పుడు ఆమేనారు. దేని ద్వారా? మేత వాక్యమే. మనం ధరించేది ఆయన నియమే. మనం చేసినంత వాక్యమే వాక్యమే వాక్యమే. దైవజనుడు చెప్పింది కూడా వాక్యమే. ఆ వాక్యాభిషేకం సంఘానికి ఉంటే
ఆ వాక్యాభిషేకం సంఘానికి ఉంటే, ఆ వాక్యాభిషేకం సంఘానికి ఉంటే, వాక్యానుసారంగా ఎదిగి నడిచి బలం పొందితే రేపటి రోజున తప్పక యేసు ప్రక్కన నిలబడుదుముగాక. మొదటి అభిషేకం మీ అందరికీ వాక్యాభిషేకముండునుగాక. మరి వాక్యాన్ని వింటున్నామా, గైకొంటున్నామా, దాని ప్రకారం జీవిస్తున్నామా, దాని ప్రకారం కొనసాగుతున్నామా ఆలోచించండి. కొంతమంది రాసుకుంటారు, మర్చిపోతారు. కొంతమంది ప్రసంగం భలేగా ఉందని మార్కులు వేస్తారు, వెళ్ళిపోతారు. భలే ఉంది ఈ సంఘం అంటారు, మళ్ళీ కనబడకుండా పోతారు. నువ్వు ఎవరవై ఉండాలో తెలుసా? వాక్య అభిషేకం కలిగిన వాడవై ఉండాలి. నోరు తెలిస్తే దేవుని మాట, నడకలో దేవుని మాట, సహవాసంలో దేవుని మాట, నిరంతరం వాక్యం 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 నిన్ను బతికించాలి, వెలిగించాలి, నడిపించాలి, నడికట్లు బిగించాలి, బలం కలుగు చేయాలి. ఈ వాక్య అభిషేకం ద్వారా ఒక రోజున ప్రభువుని మేఘాల మీద మనం కలవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక వాక్య అభిషేకం సంఘానికి ఉండి తీరాలి. రెండో మాట చెబుతా. సమూయేలు మొదటి గ్రంథం చాలా తేటగా రాయబడిన ఆ వాక్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చదువుతారు. చాలాసార్లు చదివింది. అక్కడ మీకు కనబడే వ్యక్తి ఎవరంటే దావీదు కనబడతాడు. చాలాసార్లు ఆ దావీదును చూశారు కదా. ఒక్కసారి ఆ వచ్చిన జాగ్రత్తగా చదువుదాం. 16వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చారు. సమూయేలు దైవజనుడు యెష్షై కుమారుని ఒక అతన్ని వెతికి దేవుడు చెబితే వచ్చి ఆ ఇంట్లో కొడుకులందరినీ చూచాడు. దేవుడు అన్నాడు, ఆ కొడుకులు నాకు అక్కరలేదు, పై రూపాన్ని చూడవాకు, నాకు ఆంతర్య జీవితం ముఖ్యం అన్నాడు అని గొర్రెల కాపరిని పిలిపించి గొర్రెల కాపరిని చూడగానే దేవుడు అన్నాడు, ఇదిగో ఇతడిని నేను కోరుకున్నవాడని చెప్పి దగ్గరగా వచ్చాక సమూయేలు నెమ్మదిగా తైల బుడ్డి తీసి ఆ మూత తీసి అతను మోకరింపచేసి అతను తల మీద నూనె పోశాడు. ఇది రెండో అభిషేకం. మొదటి అభిషేకం వాక్యానుసారమైన అభిషేకం. గట్టిగా చెప్పాలి మీరు. వాక్యానుసారమైన అభిషేకం, వాక్యంలో బాప్తీసం, దేవుని సందులో స్థిరంగా ఉండటం, వాక్యంతో బతకడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యమే వాక్యమే వాక్యమే. రెండో అభిషేకం ఏమిటో తెలుసా? అతడు తైలాన్ని పోసాడట. ఎవరి మీద చెప్పండి? దావీదు మీద తైలం పోశాడు. ఎక్కడుంటాడు ఇతను? గొర్రెల కాపరిగా అరణ్యములో ఉంటాడు. అడుగులు వేస్తాడు, సింహాన్ని చీరుస్తుంటాడు, మందనే కాపాడుకుంటాడు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంటాడు అతగాడు. ఆ తర్వాత తల మీద నూనె పోసి అభిషేకం చేశాక ఆనాటి నుండి చదవండి. ఆనాటి నుండి, ఆ మాట అందరూ అనండి ఒకసారి. ఆనాటి నుండి తైలం పోసాక, దైవజనుడు అభిషేకించాక దేవుని ఆత్మ అతని మీదకి ఎలా వచ్చిందట? ఇది బలమైన అభిషేకం. చెప్పండి, ఏ అభిషేకం? బలమైన అభిషేకం. వాక్యాభిషేకంలో నడిచిన వాళ్ళు రాణులు అవుతారు. వాక్యానుసారంగా నడిచిన వాళ్ళు జీవితంలో ఎత్తబడతారు. ఒక రోజున మేఘమండలం మీద నిలబడతారు, మధ్యాకాశంలో ప్రభువును చూస్తారు. సదాకాలమైన దగ్గర ఉండేట్టుగా ఒక సేవకుని చేతిలో దైవ సంబంధమైన ఉపదేశ క్రమంలో పెంచబడిన ఆ గుంపంతా ఒక రోజున అక్కడ కనబడతారు. అందుకే కూలి పని చేసుకున్న, బానిసగా ఉన్న, హీనస్థితిలో ఉన్న, ఒక నరహంతకుడిగా ఉన్న, ఓ దౌర్భాగ్యుడిగా ఉన్న, ఒక భయంకరమైన విగ్రహారాధికుడిగా ఉన్న, కాదనుకుంటే శాపభూయిష్టంగా ఉన్న నా దేవుడు ఎవరిని త్రోసివేయడు. వారందరినీ కనికరించి శూషాను కోటలో పిలిపించి నిలబెడతాడు. నువ్వు నిలబడి ఆ దైవజనుల ఉపదేశ ప్రకారం ఉపదేశ క్రమంలో పెంచబడితే ఒకదిన నా మధ్యాకాశంలో ప్రభు దగ్గర కలవబోతున్నాం, ఎల్లకాలం ప్రభుతో ఉండబోతున్నాం. వాక్యాభిషేకము. అందరూ చెప్పండి. ఇది రెండవది. సమూయేలు ప్రవక్త వచ్చి దావీదు మీద పోసిన ఆ యొక్క తైలం ఆత్మబల అభిషేకము. అంటే ఇది రెండో అభిషేకం. ఇది ఎందుకు పనికొస్తుంది? లేచాడట. ఇక ఆనాటి నుండి చదవండి ఆ మాట, జాగ్రత్తగా చదువు ఆ మాట నుండి. నాట నుండి యెహోవా ఆత్మ వచ్చుచుండేనా, బలముగా వచ్చుచుండేనా? అందరూ చెప్పాలి. వచ్చుచుండేవాళ్ళు కొంతమంది, బలంగా వచ్చుచుండేవాళ్ళు కొంతమంది. దేవుని ఆత్మ దావీదు మీద బలంగా వచ్చిందండి.
ఇక అంతే. ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించాడు తైలం పోసి అంటే, దేవుని ఆత్మ నీ మీద బలంగా వస్తుంది. బలంగా వచ్చాక నువ్వు సంఘంలో చేయాల్సిన పనులు ఉన్నాయి, రాజ్యంలో చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంట్లో చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుని సేవలో చేయాల్సిన పనులు ఉన్నాయి. అదేమిటో తెలుసా? నెమ్మదిగా లేచాడు. ఇక అక్కడ నుండి దేవుని ఆత్మ అతని మీద ఉండి అభిషేకం బలంగా వస్తూ ఉంది. అతడు గొర్రెల కాపరిగా తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి రాజుభట్లు అతని దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చారు. రాజుభట్లు, రాజాస్థానంలో మనుషులందరూ వచ్చారు. ఏమిటి ఇక్కడికి వస్తున్నారంటే, మందల కాపరుల మధ్య అతను మందలను మేపుకుంటానే ఉన్నాడు. వచ్చి అంటారు కదా, అయ్యా నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నావు, నువ్వు రావాలి. అంతకుముందుగా రాజుకు చెప్పారు, అయ్యా మన ఊళ్ళో పలాను ఇంట్లో ఒక బిడ్డ ఉన్నాడండి, అతడు అభిషేకం కలిగిన వాడు, అతని మీద ఆత్మ బలంగా వస్తుంది, ఒక దైవజనుడి ద్వారా అభిషేకించబడిన చరిత్ర అది, అతను మేము తీసుకొస్తాం. కారణం ఏంటంటే రాజుగారు రాజే కానీ దయ్యాల చేత, చీకటి శక్తుల చేత, దురాత్మ చేత పీడించబడతా ఉన్నాడు. రాజుకు వైద్యులు ఉన్నారు, పని జరగల. వాస్తు తెలుసు, పని జరగల. ఎదురొచ్చే వ్యక్తులు ఉన్నారు, కుదరల. అన్ని రకాల ప్రయోగాలు చేశాడు. రాజు పేరుగా ఉన్నాడు, చేతిలో దండం ఉంది, నెత్తి మీద కిరీటం ఉంది, కానీ దయ్యాల పుట్టగాను ఒక రకంగా దురాత్మ సాతాను చేత ఏడవబడతా ఉన్నాడు. అప్పుడు వెంటనే వీళ్ళు పరుగున వచ్చారు. ఊళ్ళో చాలా కాపర్లు ఉన్నారుగా, ఆ పక్కన కాపర్లు, ఈ పక్కన కాపర్లు, ఈ పక్కన కాపర్లు, అందరూ కాస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, సరదాగా తిరుగుతున్నారు. కానీ ప్రజలు ఎక్కడికి వచ్చారో తెలుసా? అభిషేకం కలిగిన దేవుని ఆత్మ ఎవరి మీద బలంగా దిగొస్తుందో అట్టి వారి దగ్గరకు వచ్చి అతను తీసుకుని వెళ్ళారు. ఇతను వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. ఏమిటి సంగతి అంటే, అయ్యా దయ్యం, ఆ సాతాను దురాత్మ రాజుగారిని పడుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న సితారా తీసుకున్నాడు, వీణను చూయించుకుని వాయించడం మొదలుపెట్టాడు. ఇది బైబిల్లో దైవజనులు చాలాసార్లు చెప్పారుగా. ఇతడు వాయిస్తున్నప్పుడల్లా సౌలుకు పట్టిన దురాత్మ వదిలిపోయాను. చేతులు తామేనని చెప్పండి. సంఘం అన్నాక అమ్మయ్య రక్షించబడ్డా. దేవుని మహాకృపను బట్టి 20 ఏళ్ళు అయ్యింది. దేవుని మహాకనికరాన్ని బట్టి బతుకుతున్నా. నేను ఏళ్ళలాగా ఆళ్ళలాగా కాదు, 20 ఏళ్ల క్రితం నుంచి దీని మందిరానికి పునాది నుంచి ఉన్నానండి. కానీ మంచిదే. నువ్వు బలమైన అభిషేకం కలిగిన క్రైస్తవుడివేనా? నువ్వు బలమైన అభిషేకం కలిగిన క్రైస్తవుడు అయితే నీ ద్వారా బలమైన కార్యాలు జరగాలి. ఆ బలమైన కార్యాల్లో మొదటిది, దావీదు చేసిన మొదటి కార్యం ఏంటి తెలుసా? సాతాను తాని శక్తులను లయపరచడానికి బలము చేత నింపబడ్డాడు. చేతులు తామేనని చెప్పండి. సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సంతోషమే. నీ వలన సాతాను దుర్గాలు పడగొట్టబడుతున్నాయా? సాతాను చట్టాలు రద్దు చేయబడుతున్నాయా? సాతాను బంధకాలు తెంచబడుతున్నాయా? నీ మీద ఆత్మ బలంగా వచ్చింది. ఆనాటి నుండి సేవకుడిగా బ్రతుకులాడుతున్నాను. నా పాటుకు నేను వచ్చానండి, వాక్యం ఉన్నా కానుకేసుకున్నా, నాకెవరితో సంబంధం లేదు, నా దారి నా ఇంటికి పోతా. అందుకు కాదు దేవుడిని తీసుకొచ్చింది. సంఘంలో చేర్చబడితే సంఘము బలబలాభివృద్ధి పొంది, దినధనాభివృద్ధి చెంది, శక్తి చేత నింపడి, సాతాను రాజ్యాలు, సాతాను క్రియలు లయపరచగలిగిన బలమైన అభిషేకం కలిగిన యోధుడిగా నువ్వు దేవుని పక్షాన పని చేయాలి. గట్టిగా ఆమేననరుగా? ఏ పని చేయాలి ఇప్పుడు? నువ్వు పాడితే దయ్యాలు పోవాలి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు కదిలించబడాలి, సాతాను దుర్గాలు గడగడలాడాలి. కారణం ఏమిటో తెలుసా? దావీదు మీదకు దిగి వచ్చిన బలమైన అభిషేకము. మరి ఈ రోజున సంఘంలో ఇన్ని సంవత్సరాలు ఉన్న బలమైన అభిషేకం నీ మీదకి రాలేదా? బలమైన ప్రార్థన నీకు రావటం లేదా? బలమైన సమర్పణ నీకు రావటం లేదా? నువ్వు బలమైన వ్యక్తిగా మారాలిగా. ఊరికే గాలి వీస్తే ఊగిపోయే వ్యక్తులాగా, రెల్లులాగా కాదుగా. కొంతమందిని నేను చూస్తుంటాను ఆత్మీయ జీవితంలో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు రెల్లులాగానే 20 ఏళ్ళు బ్రతికినా ఉంటారు. రెల్లు గాలి వచ్చిందనుకో ఈ పక్క నుంచి ఆ పక్క ఒరుగుతారు, ఆ పక్క నుంచి ఈ పక్క ఒరుగుతారు. అదే మన దొడ్లో బాగా వేప చెట్టు అని మామిడి చెట్టు బాగా బలిసిందనుకోండి, బాగా తయారైందనుకోండి, గాలి వచ్చి బాగా ఊపుతూ ఉంటుంది. ఇది పైన ఉన్న కొమ్మల ఊపి సరిపెట్టుకుంటుంది గాలిని. నన్ను కదిలించడం నీ వల్ల కాదు, నేను వేరు పారాను. ఈరోజు ఉన్నారా? మన ఆత్మీయ జీవితంలో ఎంతకాలమైన బలమైన క్రైస్తవులుగా నాటబడాలిగా. అంటే అభిషేకం, బలమైన అభిషేకం ఉండాలి. నేను సేవకుడిగా అప్పుడప్పుడు కొంతమంది కొన్నిసార్లు పలకరిస్తాను, ప్రార్థన చేస్తాను, కొన్ని పాటలు ఇస్తాను. ఏ రోజైనా వాళ్ళకు ఒక పాట ఇవ్వలేదు అనుకోండి, అరిగిలిపోతారు వాళ్ళు. ఏంటంటే మీరు వేరేంటి, ఒక పాట ఇవ్వకపోయినా
అందరిలో ఉన్నప్పుడు అలాగని పలకరించేది అనుకో, పాస్టర్ గారికి మనం పట్టించుకోడండి, మనం పనికిరా అట్లా రోజు ఇన్నేళ్ళు పలకరించాడు కదా, ఈరోజు నిన్ను దాటి ఇంకోటి పలకరించాడు, కొంప ఏమైనా మునిగిపోయిందా? కారణం ఏంటి? రెల్లు ఏంటి అంత నా తెలుగు అర్థమవుతుంది గారికి? నా తెలుగు అర్థమవుతుందా? రెల్లు బుద్ధిగా నువ్వెవరవై ఉండాలంటే, నేను నాటబడిన సంఘ సభ్యుణ్ణి, దేవుని సందులో స్థిరమైన పునాదిని. ఆనాటి నుండి బలంగా నా మీదకి ఆత్మ వస్తుంది. ఈ సంఘంలో నేను బలమైన కార్యాలు చేసి సాతాను దుర్గాలు పడగొట్టగలగాలి. సౌలు ఒంట్లో ఉన్న దయ్యం ఊడిపోయిందే. వీళ్ళు ప్రార్థన చేస్తే 2 సేవకులు జైల్లో ఉన్నారు, రక్తం గారుతూ మడుగులో ఉన్నారు. వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. వారు పాడుచుండగా, ఖైదీలు వినుచుండగా చెరసాల పునాదులు కదలను. బైబిల్ ఉందా? పేతురు గారి కొరకు సంఘం ప్రార్థన చేసింది. దూత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది? అందరి బంధకములు ఊడిపడెను. పేతురు నిలబడ్డాడు. గేట్లు దానంతరవే తెరుచుకొనెను. ఇదంతా ఎక్కడుంది తెలుసా? బలమైన అభిషేకంలో ఉంది. ఈ రోజున సంఘానికి నేను చెప్పగలిగింది, డబ్బు పెరగాలని కోరుకోను. సంఘానికి నేను చెప్పేది ఏమిటంటే, సంఖ్య మాత్రం విస్తరించాలని కోరుకుని అవసరమే. కానీ అన్నిటికంటే ఉన్న సభ్యులు బలమైన అభిషేకం కలిగిన వాళ్ళు అయ్యి ఉండాలి. ఇప్పుడు చెయ్యెత్తి ఆమేనండి. ఏమై ఉండాలి వాళ్ళు? బలమైన అభిషేకం కలిగిన వారు. బలం, ఆత్మతో బలము పొంది అని మాట ఉంది. బలమైన అభిషేకం నీ మీదకు వస్తే నువ్వు చేతులు పైకెత్తు, అద్భుతం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేయి, ప్రాకారాలు కురుతాయి. మన పితరులు గొప్పవాళ్ళ, వాళ్ళు ఏం చేశారు? ఎరుకో దగ్గరికి వచ్చాక కేవలం పాటలు పాడుకుంటూ రోజుకొకసారి తిరిగారు. ఈ 7వ రోజున 7 సార్లు తిరిగారు. 2 రథాలు తప్పుకోలేనంత వెడల్పుకున్న ఎత్తైన ఎరుకు ఒక్క క్షణం నేల మట్టుకు ఒరిగిపోయి, బలమైన కార్యాలు చేయటానికి నీవు దేవుడికి అవసరం. అందుకు దేవుడు సంఘంలో నిన్ను చేర్చాడు. నీ వలన కనకార్యాలు జరుగునగాక. ఎప్పుడు? అభిషేకం బలంగా దిగొచ్చినప్పుడు. బలమైన కార్యాలు చేసే సంఘంలాగా ఉండాలి. మీరు బాగా ఆలోచించండి. మన వ్యక్తిగత జీవితంలో దేవుని ద్వారా రక్షించబడ్డ ఒక దీపం వెలిగితే అనేకులకు వెలిగిస్తుందిగా. ఒక దీపం వెలిగితే అనేక దీపాలను వెలిగిస్తుందిగా. నువ్వు ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకుని, లేఖనాలు బతుకుతున్న క్రైస్తవుడిగా, నా సంఘంలో నేను నాటబడిన దగ్గర నుంచి నా ద్వారా ఏమైనా బలమైన కార్యాలు చేశాడా? నేను సాతాను దుర్గం పడగొట్టగలిగానా? అట్టి ప్రార్థన నాలో ఉందా? సంఘం ఐక్యబడి ప్రార్థన చేస్తే పునాదులు కదులుతున్నాయి. మరి అట్టి కార్యాలు జరిగాయా? ఈ రోజున ఏదో నేను కూడా క్రైస్తవుని, నేను కూడా మా ఇంట్లో ఆరాధన పెట్టేస్తా, అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా క్రైస్తవ పెళ్ళిళ్ళు జరుగుతాయి, అందరికీ జరుగుతాయి పెళ్ళిళ్ళు. నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? ఒక క్రైస్తవ సంఘం ఒక పట్టణంలో ఉంటే పట్టణం కదిలించబడును గాక. నీ బంధువులు కదిలించబడుదురే గాక. నీ సాక్ష్యం జనాన్ని కదిలించునే గాక. నీ ప్రార్థన ప్రజలను కదిలించునే గాక. నాటి నుండి, ఆ మాట చెప్పండి, నాటి నుండి అని చెప్పండి గట్టిగా. నాట నుండి అంటే నా జీవితంలో సేవకు వచ్చే నాట నుండి, మీరు రక్షించబడిన నాట నుండి, మీరు బాప్తీసం పొందిన నాట నుండి, సహవాసంలో ఎదుగుతున్న నాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఒక్క క్షణం సాతాను దుర్గాలు పడగట్టుకున్న ప్రార్థన లేకపోతే, ప్రజలను కదిలించగలిగిన సాక్ష్యం బలంగా లేకపోతే, నీ సమర్పణ దేవుని కొరకు త్యాగం చేసి గుప్పిలు విప్పకపోతే, బలమైన సమర్పణ లేకపోతే పరిచయం విస్తరించదగా. మరి ఈ రోజున బలమైన విశ్వాసిగా ఎందుకు లేవు? నీకు అభిషేకం లేదా? మొదటి అభిషేకం వాక్యం ద్వారా అభిషేకం. రెండో అభిషేకం దేవుని బలము ద్వారా అభిషేకం. ఆమేన్ చెప్పండి. ఆత్మ ద్వారా బలం పొందారు. ఆ తర్వాత గొలియాతును చంపాడా? మాట్లాడరు. దావీదు గొలియాతును చంపాడా? సింహాన్ని చంపాడు, అయిపోయాయి. ఇక్కడికి వచ్చాక నెమ్మదిగా గొలియాతును చంపాడు. ఇంకా పైకి అలా ముందుకు వెళితే ఎన్ని ఘనకార్యాలు చేశాడు. సంఘంలో 2 ఉంటే వాళ్ళెవరో తెలుసు, ఆత్మచేత బలం అభిషేకం పొందిన వాళ్ళైతే వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు. గ్రామాలు కదిలించబడతాయి, ప్రాకారాలు కోల్చబడతాయి, భయంకరమైన సమస్యల నుంచి జనం విడుదల పొందుతారు. నీ వల్ల నీ వారి బంధకాలు తెంపబడునో గాక. నీ ప్రార్థన ద్వారా అనేకులు ఆకర్షించబడుదురో గాక. నీ సంఘానికి నీకు విరోధంగా ఏ కార్యాలు లేచినా యేసు నామమున లయపరచబడునో గాక. మేమున్నాము. దావీదు ఒక మాట అంటాడు, అమ్మా ఎందుకు కృంగిపోతున్నారు అయ్యలారా? మీరెందుకు కృంగిపోతున్నారు? గొలియాతు అరుపులు వింటున్నామండి, అందుకు కృంగిపోతున్నాం. సమూయేలు గ్రంథంలో ఏమంటాడో తెలుసా? మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. చదవండి ఆ 16వ వాక్యంలో ఒకసారి మీకు ఆ మాట జాగ్రత్తగా చెబుతాను. చాలా తేడాగా రాసింది ఏమిటంటే,
మీరు ఇక మీదట కృంగిపోవలసిన అవసరం లేదు. 28 మీరు కృంగిపోని అవసరం లేదు. చెప్పండి, మీరు కృంగిపోని అవసరం లేదు, మీ కొరకు నేను పోరాడుతాను. విన్నారా? ఈరోజైనా ఈ మాట విన్నాక నువ్వు ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తివేనా? బలమైన కార్యాలు సంఘంలో చేయగలుగుతున్నావా? సంఘానికి బలమైన కార్యాలు చేయడానికి నడుం కట్టుకుంటున్నావా? ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ వలన బలమైన కార్యాలు సంఘంలో జరుగునగాక, బయట జరుగునగాక. నీ పేరేమిటో తెలుసా? నీ బలమైన అభిషేకం వలన నీకు జయ జీవితం కలుగునగాక. ఎక్కడికి వెళ్ళినా జయము నీకే కలుగునగాక. ఎక్కడికి వెళ్ళినా జయము నీకే కలుగునగాక. ఎక్కడికి వెళ్ళినా నీకు జయమే కలుగునగాక. మరి జయ జీవితం కలిగిన అభిషేకం ఉందా? నీవు రాణిగా ఎత్తబడడానికి వాక్యాభిషేకం ఉందా? 3వ మాట చెప్పి ముగిస్తాను. ఇక అభిషేకం ఎవరికంటే మహిమ కలిగిన పరిచర్యకు అభిషేకం. అందుకే యేసు ప్రభు 12 మంది శిష్యులను వెంట పెట్టుకుని తిరిగాడు. తిరిగినంత కాలం 3.5 సంవత్సరాలు మహిమ చూపించాడు, కార్యాలు చూపించాడు, శవాలు లేపాడు, రొట్టెలు పంచాడు, కుష్ఠరోగిని ఇంట్లో నిలబడ్డాడు. ఎన్నో చేసి నేల మీద నడిచినట్టే అదుగో ఆ నీడ మీద కూడా నడిచాడు. ఇన్ని జరిగిపోయాయిగా. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, చంపి సమాధి చేయబడ్డాక తిరిగి లేపబడ్డాడు. లేపబడ్డాక వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ గ్రామం ఊరి చివరిదాకా వెళ్ళి బెతనియాకు అక్కడ వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, ఇక మీదట మీరు ఇళ్ళకి వెళ్ళిపోబాకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? తిన్నగా మేడగదిలోకి వెళ్ళండి. మేడగదిలో మీరందరూ మోకరించండి. నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన వాగ్దానం మీ మీద కుమ్మరించబడుతుంది. పైనుండి శక్తి వస్తుంది. ఆ శక్తి చేత నింపబడ్డాక మీరు యెరూషలేము వదిలి బయటికి వెళ్ళండి. 120 మందికి పైగా చేరారు. 11 మంది శిష్యులు ఉన్నారు. అందరూ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరిగ్గా దేవుడు చెప్పిన వాగ్దానం పరిశుద్ధాత్మాభిషేకం దిగి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఇల్లంతా వెలుగుతోనూ అగ్నితో నింపబడింది. అగ్ని నాలుకలు విభాగించబడ్డాయి. అవన్నీ అందరి మీద వాలగా వాడు అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. మంట మండడం మొదలయ్యింది. ఇదంతా వాళ్ళు అనుభవించారు. మీరు మరలా జాగ్రత్తగా వినాలి. ఆ ఇంట్లో జరిగి ఉంటే బాగుండేది, కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఆ శబ్దాలట వెలపలకు వినబడితే యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళంతా మేడగది మీద ఏదో అరుపులు వినబడుతున్నాయి, మంట కనపడుతుంది, వెలుగుందే అంటూ పరుగున పైకి వచ్చారు. వీళ్ళు కళ్ళు మూసుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు వచ్చి అంటాడు, నేను పలానా దేశం నుంచి వచ్చాను, నా భాష మాట్లాడుతున్నారేమిటి? వాళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళు పలానా భాష మాట్లాడుతున్నారేమిటి అని కాసేపు ఆగాక, ఏమైందయ్యా, బాగా తాగారా, మత్తు ఎక్కువైపోయిందా అన్నారు. మత్తు కాదయ్యా, మేము దేవుని చేత అభిషేకించబడ్డాం. అభిషేకంలో మేము అన్య భాషలు మాట్లాడుతున్నామని చెప్పి దేవుని వాగ్దానం మా పట్ల నెరవేరిందని చెప్పి వాళ్ళకు ఆశ్చర్యం కలుగు చేసేట్టుగా కార్యక్రమం ముగించి కిందకు దిగారు. కిందకు దిగి ఆ 11 మంది నిలబడి ప్రసంగం చేస్తున్నారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. వింటున్న జనమంతా వింటుండగా వాళ్ళు అన్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నా మాట వినండి, యేసును మీరు చంపారు, ఆ నజరేయుడైన యేసును దేవుడు లేపాడు, ఆయన పునరుద్ధరణని మేము సాక్ష్యం అని సాక్ష్యం చెప్పి ప్రకటన చేసి యేసు రక్షణ గురించిన వార్త వివరంగా చెప్పాక 11 మందిలో ఒక్కడే నిలబడ్డాడు. ఆ తదుపరి జరిగింది ఏమిటో తెలుసా? ఒక్క దినాన 3,000 మంది రక్షించబడ్డారు. ఆమేనని చెప్పండి. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? ఇది మహిమ కలిగిన పరిచర్యకు అభిషేకం. మొదటి అభిషేకం వాక్యానుసారమైన అభిషేకం. రెండవది దావీదు కలిగిన బలమైన అభిషేకం, గొప్ప కార్యాలు జయ జీవితం అభిషేకం. మూడో అభిషేకం ఏంటో తెలుసా? మహిమ కలిగిన పరిచర్య చేయటానికి దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడిన దైవజనులు బయలుదేరారు. ఇక ఆ తర్వాత ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడితే అద్భుతం జరగ్గా అయ్యా అని సేవకుల దగ్గరకు వచ్చారు. వాళ్ళ చెయ్యి చాపితే రోగాలు పోతున్నాయి, వాళ్ళ నడికట్టు తగిలితే రోగాలు పోతున్నాయి. ఈ విస్తారమైన పరిచయం వెళతా ఉంటే రోగులు మంచాల మీద తీసుకొచ్చి దైవజనుడి మార్గాన వెళతాడట అని సూర్యుడికి ఎదురుగా కూర్చోబెట్టారు. అంటే వీళ్ళ నీడ వాళ్ళ మీద పడేటట్టుగా. అభిషేకం పొందిన సేవకుడు నీడ పడిందండి. పడగానే జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? అద్భుతంగా వాళ్ళంతా బాగుపడుతూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళెవరు? పేతురు వల వేసి చేపలు పట్టేవాడు.
అతనెవరు? పన్నులు వసూలు చేసేవారు. ఇతనెవరు? ఫలానా. ఇతనెవరు? ఫలానా. వీళ్ళంతా అనామకులే. కానీ దేవుని చేత అభిషేకం పొందాక వాళ్ళు నిలబడి మాట్లాడుతుండగా పరలోకం తెరవబడతా ఉంది. వారు మాట్లాడుతుండగా రోగులు చనిపోయిన వాళ్ళు లేపబడతా ఉన్నారు. వారు మాట్లాడుతుండగా అగ్ని దిగి వస్తూ ఉంది. నీడబడితే అద్భుతం జరుగుతుంది. నడికట్టు తట్టు తీసుకుని వెళితే అద్భుతం జరుగుతుంది. ఈ రోజున పరిచర్యలో దేవుడు కోరుకున్న 12 మందిని అభిషేకించి పంపించాడు. ఈ అభిషేక ఆరాధనలో 3 అభిషేకాలు మీతో చెప్పాలని నేను ముచ్చటపడ్డాను. సంఘం వాక్యం ద్వారా అభిషేకించబడాలి. రెండవది, సంఘం ఆత్మ ద్వారా బలాభిషేకాన్ని పొంది సంఘం బలమైన కార్యాలు చేయగలగాలి, జయ జీవితం పొందగలగాలి. మూడవది ఏమిటో తెలుసా? సేవకుని అభిషేకం ఉండునగాక. పరిశుద్ధాత్మ అభిషేకం, మహిమ కలిగిన పరిచర్య. ఆ మాట చెప్పండి. మహిమ కలిగిన పరిచర్యకు దేవుడు వాళ్ళని అభిషేకించబోతున్నాడు. ఎంతమంది? 12 మంది. అయ్యగారు చెప్పారుగా, మోషేతో దేవుడు అన్న, అహరోను నీవు నీ కుమారుడు వచ్చి నిలబడమను, వాళ్ళ మీద నువ్వు చెయ్యి చాపు, తైలం పోయి. జరిగేది ఏమిటో తెలుసా? వారిని నీవు అభిషేకించు, ఇక యాజకత్వం మొదలు పెట్టబోతా ఉన్నారు. వారు దేవుల ఆలయంలో అడుగు పెట్టబోతా ఉన్నారు. దీపాలు వెలిగిస్తారు, ధూపాలు వేస్తారు, మీ పక్షాన ప్రార్థన చేస్తారు, మీ దేవుని పేరట వారిని దీవిస్తారు. అభిషేకించబడ్డాన్ని నీ కుమారుని తీసుకురా. అదే పండుగ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ కార్యాన్ని ప్రభు ప్రారంభించాడు. దేవునికి ఏ మహిమ కలుగునగాక. మన వ్యక్తిగత జీవిత అనుభవాలు, ఒక సేవకుని విలువ గొప్పది, ఒక సేవకుని అభిషేకం గొప్పది. అభిషేకించబడిన సేవకుడు మనకుంటే అది దీవెనకరం. వాడు మాట్లాడే అభిషేకాన్ని పొందారు. పిలవకుండానే పట్టణం అంతా పరిగెత్తుకొచ్చి వాక్యాన్ని విని భాషలు చూచారు. వాడు ప్రసంగం చేశారు. 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళ నీడబడింది, రోగులు బాగుపడ్డారు, చేతులు చాపారు, శవాలు లేచాయి. అంతేకాదుగా వాళ్ళు ఆ ఊళ్ళో అట్లా వెళతా ఉన్నారట. వెళతా ఉండగానే అభిషేకించబడిన సేవకులను చూచి ఆ రోడ్డు మీద వెళుతున్న ఒక అమ్మాయి ఆగిపోయింది. ఆ అమ్మాయి వెనక కొంతమంది జనం ఉన్నారు. వెంటనే అలా చూసి ఏమన్నా తెలుసా? వీరు భూలోకాన్ని తలకిందులు చేసేవారు. వీరెవరో తెలుసా? సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఒక్క క్షణం చెప్పనా? దేవుని సేవకు అభిషేకించబడిన బిడ్డలు లోకాన్ని తల్లకిందులు చేయగలుగుతారు, లోకాన్ని తల్లకిందులు చేయగలుగుతారు. అభిషేకం కలిగిన సేవకులు లేపబడుదురుగాక. ఈ అభిషేకం వారి మీద స్థిరంగా నిలిచి ఉండునుగాక. బలమైన కార్యాలు వారి ద్వారా ఈ పరిచర్యలో జరుగునుగాక. ఈ సేవా సరిహద్దులో దేవుడు విశాలపరచబోతా ఉన్నాడు, విశాలపరచబోతా ఉన్నాడు, విశాలపరచబోతా ఉన్నాడు. నూతన కార్యాలు జరగబోతున్న వేళ వారు దీవించుడకును, చెప్పండి, వాళ్ళు దీవించుడకును అభిషేకించబడ్డారు. దీపాలు వెలిగించడానికి అభిషేకించబడ్డారు. లోకాన్ని తలకిందులు చేయటానికి అభిషేకించబడ్డారు. నీడబడితే రోగులు బాగుపడటానికి అభిషేకించారు. వాళ్ళ నోట్లోంచి వచ్చే జీవపు మాట పరలోక సువార్త, సిలువను గురించిన వార్త, మహిమ కలిగిన పరిచర్య వివరించబడుతుండగా లక్షల మంది దేవుని మార్గంలోకి రాబోతా ఉన్నారు. ఆ నోటి మాట అగ్ని అభిషేకం లాగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఒక్క క్షణం ఇట్టి కృప దేవుడు అనుగ్రహించడం ఎంత దీవెనకరం. ఇక దండం వీడి చెబుతున్నా, మన ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ఒక సేవకుడు ఉన్నాడు మన ఇంట్లో. ఇంటి అడుగుతున్నారు, నాకు తెలుగు అర్థం కాలేదా? డాక్టర్లు ఉన్నారా, యాక్టర్లు ఉన్నారా, లాయర్లు ఉన్నారా, రకరకాల ఉద్యోగస్తులు అందరూ. మా ఇంట్లో నుండి ముగ్గురు ఉద్యోగస్తులేనండి. ఎంతమంది సేవకులు? అది తప్ప అడగబాకండి. అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో లోకాన్ని తలకిందులు చేసే సేవకులు లేవకూడదా? మీ మాట నాకు సరిగ్గా వినపట్ల. నాకు వినపడింది ఏమిటంటే ఇద్దరే కదండి, ఏమి ఇస్తామన్నట్టుంది మీ మాట. ఒకటేమో ఆడపిల్ల, ఒకటేమో వంశం నిలబెట్టేవాడు. ఇక జనాభా లేరుగా ఇళ్లలో. ఈరోజు నా దేవుని కొరకు తెగించగలిగిన వాళ్ళు కావాలి. అహరోను, నీ పిల్లలను తీసుకురా. ఆ పిల్లల మీద తైలాభిషేకం జరగబోతుంది. ఊహకు మించిన ఘనకార్యం జరగబోతుంది. ఈ ప్రాంతం కదిలించబడబోతుంది. ప్రజలు దీవించబడబోతా ఉన్నారు. అభిషేకం చేత నింపబడబోతా ఉంది. సువార్త వినబడబోతా ఉంది. దైవిక స్వస్థలు జరగబోతా ఉన్నాయి. పరలోక రాజ్యం కట్టబడునుగాక, పరలోక రాజ్యం కట్టబడునుగాక. అనేకులు దేవుని వైపు తిప్పి శిల్పిలాగా శ్రమల మధ్య, కష్టాల మధ్య, వేదన మధ్య వాళ్ళు దేవుని సన్నిధిలో ఆయుధాలుగా మారుతారు. వారి ద్వారా అనేక మంది పరలోక పట్టణంలో చేర్చబడతారు. ఆ కృప నీ వలన కలగాలి, నీ పిల్లల వల్ల కలగాలి. మరి మహిమ కలిగిన పరిచర్యకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా?
మొదటిది వాక్యాభిషేకం, రెండవది ఆత్మచేత బలమైన కార్యాలు చేసి జీవితం పొందే అభిషేకం, మూడవది సువార్తలో మహిమ కలిగిన పరిచర్యకు సేవకుడు కుమారుడు అప్పగించబడడం, సేవకుని అభిషేకం. ఈ ముగ్గురు అభిషేకం ద్వారా అద్భుతం జరగబోతుంది. లోకాన్ని తల్లకిందులు చేయటానికి తెలివక్కర్లా, డబ్బు అక్కర్లా, నీకున్న భోగభాగ్యాలు అక్కర్లా, తలాంతులు అక్కర్లా, నేర్పరితనం అక్కర్లా, మాటగారితనం అస్సలే పనికిరాదు. నువ్వు నిలబడితే చాలు అగ్ని దిగి వస్తుంది. నువ్వు నోరు తెరిస్తే చాలు అగ్ని వంటి అభిషేకం మాటలు వస్తాయి. నీవు అడుగు పెడితే చాలు మహిమ ప్రవహిస్తానే ఉంటుంది. చప్పడ కొడితే చాలు పునాదులు కదులుతాయి. కేకలు వేస్తే ఎరుకో కూలబోతుంది. మహత్తర పరిచర్య ఈ సంఘంలో జరగబోతా ఉంది. ప్రభు ఆ పని ప్రారంభించాడు. ప్రభు మాటలు ముగిస్తూ నేను చెప్పగలిగిన ఒక్క మాట, అభిషేకం కలిగిన సంఘంగా వాక్యానుసారంగా బతుకుతున్నాను. బలపరచబడి ఆత్మచేత నింపబడిన మన ద్వారా బలమైన కార్యాలు జరిగి అభిషేకం కలిగిన వారమేనా? మన పిల్లలు అభిషేకం కలిగిన సేవలో వాడబడుతూ ఒక యోధులుగా నిలబడుతున్నారా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే దేవుని మహిమ కలిగిన పరిచయం మన చేతుల్లో లేదు. బైబిల్లో ఉంది, ఇది దేవుని ద్వారా అప్పగించబడిన మహిమ కలిగిన పరిచర్య. మేము అధైర్యపడము. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఆ రోజున సేవకు వచ్చిన వాళ్ళు వాళ్ళ బుధాలు వేసుకురాలా, అయిన వాళ్ళు వెంట పెట్టుకురాలా, తల్లిదండ్రులు మూట కట్టుకురాలా, వెండి బంగారాలు వెంట పెట్టుకురాలా, భార్య బిడ్డలతో సాగుదాం అనడా విడిచిపెట్టి సిలువను మోసారు. వారు లోకాన్ని తలకిందులు చేశారు. ఆ పరిచర్య మహిమ కలిగిన పరిచర్య మన దైవజనుల కుటుంబంలో కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునగాక, దేవునికే మహిమ కలుగునగాక. ఆ బలమైన కార్యాలు జరుగుతున్న వేళ ముగింపులో వాళ్ళ కొరకు ప్రార్థన చేయబోతుండగా మీరొక్కసారి ఆగి ఆలకించండి. నిజమేగా కోటలో ఉన్నానా? నేను నిజంగా ప్రతిష్ట కలిగి ఉంటున్నానా? దైవ సంబంధమైన విలువైన రాజభోజనం తింటున్నానా? వాక్యానుసారంగా మధ్యాకాశానికి ఎత్తబడే సిద్ధంగా ఉన్నానా? ఆలోచించుకుంటూ నేను మహారాజులాగా ఉండాలయ్యా, రాకడలో ఎత్తబడాలని ప్రక్కన నిలబడి ఎస్తేరులాగా ఉండాలయ్యా, దావీదులాగా సాతాను క్రియలను, సింహాలను, గొలియాతును హతమార్చగలిగి పునాదులను కదిలించగలిగిన ఒక బలమైన అభిషేకం కలిగిన వ్యక్తిలాగా నేను ఉండాలయ్యా అని నువ్వు తీర్మానంగా రాగలిగితే బాగుంటుందిగా. యవన బిడ్డలు అభిషేకం మహిమ కలిగిన పరిచయం కొరకు సిద్ధపడితే బాగుంటుందిగా. ముందు మీరంతా మోకరించి ఒక ప్రార్థన చేస్తే బాగుంటుంది. అందరూ మోకరించండి. ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని విన్నాం. ఇదిగో ఎస్తేరు లాంటి కృప నాకు కలగాలి, ఎస్తేరు లాంటి కృప నాకు కలగాలి. నా ప్రతిష్ట వేరుగా ఉండాలి, నా స్థానం వేరుగా ఉండాలి, నా సాక్ష్యం వేరుగా ఉండాలి. అందరితో పాటు కాదయ్యా, నా ఉపవాసాలు వేరుగా ఉండాలి, నా మార్గం వేరుగా ఉండాలి. నేను బానిసనైన, నిరాకరించబడిన, పాపంలో మునిగిపోయిన, అన్ని రకాల శాపకరమైన అనుభవాల్లో ఉన్న ఎవరిని త్రోసివేయట బానిసకు భాగ్యం కలగబోతా ఉంది. బానిస భాగ్యవంతురాలుగా మారబోతా ఉంది. బానిస మహారాణి కారబోతుంది. నరహంతుడమైన, దోషకుడమైన, సాగుబోతువైన, దూరంగా ఉన్న వ్యక్తివైన, చరిత్ర తిరగబడిన ఈ రాత్రి, ఈ పగడవేళ అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. చేతులు ఎత్తండి. ఎవరు కూడా చేతుల పైకి ప్రార్థన చేసుకోండి. నీ కోటలో నేనుంటానయ్యా, నీ సంఘంలో ఒలివి మొక్కలాగా ఉంటానయ్యా. అభిషేకం కలిగి దావీదులాగా బలమైన కార్యాలు సంఘం పక్షాన నేను చేస్తానయ్యా. నన్ను కనికరించవా, నన్ను సిద్ధపరచవా. నేను ప్రత్యేకంగా లోకమేత కాదయ్యా, లోకాశల కాదయ్యా, జీవాహారమైన పరలోకపు రాజుగారింట్లోంచి వచ్చే భోజనం నేను భోంచేయగలగాలి. నోరు తెరవండి, ఎవ్వరు మౌనం ఉండవాలండి. అడగండి. నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ పేరే దావీదు. నీ మీదకి వచ్చిన అభిషేకం, గొలియాతును చంపే అభిషేకం, పునాదులు కదిలించే అభిషేకం, తల్లకిందులు చేసే అభిషేకం, ఊహగమించిన ఘన కార్యాలు నీ ద్వారా జరగబోతా ఉన్నాయి. నేను లోకంలో తల్లకిందులు చేసే సేవకుడుగా ఉండాలయ్యా. సేవకులంతా ఒక్కసారి దేవుని వైపు చేతులిచ్చే ప్రార్థన చేసుకున్నాం. నేను లోకాన్ని తల్లకిందులు చేసేవాడిగా ఉండాలి, దుర్గాలు పడగొట్టగలిగిన వాడిగా ఉండాలి, వేవేల ప్రజలు దేవుని వైపు తిప్పగలిగిన వాడిగా ఉండాలి, మండే జ్యోతిలాగా ఉండాలి, మహిమ కలిగిన పరిచయలో నేను నిలబడగలగాలి. అనేక జనాంగాన్ని రాకడ కొరకు సిద్ధపరచగలగాలయ్యా, రాకడ కొరకు సిద్ధపరచగలగాలయ్యా. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ఎవరికి వాళ్ళు నోరు తెరవండి. ప్రభువా, ఆ అభిషేకం, ఆ కృప నాకు దయచేయవా. ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడేవయ్యా. ఈ కొరకు నేను నిలబడతాను. నీ సేవ ఇంకా ఘనంగా నేను చేస్తానయ్యా. నీ పరిచయకు నన్ను వాడుకొనవా, నన్ను అభిషేకించవా, నీ తైలం నా మీద పోయవా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను తాకవా. లోకానికి నేను దీవెనకరంగా ఉండాలయ్యా. ఒక్కసారి నోరు తెరవండి. మీ జీవితాన్ని ప్రభు దీవించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు.
మీ కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్న మీరు దావీదులాగా, ఎస్తేరులాగా, అభిషేకం కలిగిన మహిమ కలిగిన సేవకులలాగా నేను ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని ఆశించిన వాళ్ళు, మీలో ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆశపడుతూ మీ కుడి చేయి పైకెత్తగలిగితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మరొకసారి బిడ్డలందరి కొరకు, సంఘం కొరకు, ప్రయాసపడుతున్న సేవకుల కొరకు, శూషాను కోటలో సేవకుల్లాగా బిడ్డలు ఆశీర్వదించబడాలి. అట్టి దీవెనల చేత నింపబడాలి. సంఘం రాకడ కొరకు సిద్ధపడాలి. సంఘం జై జీవితం కొరకు జీవీరులుగా నిలబడాలి. సంఘం మహిమ పరిచయంలో వాటాదారులుగా ఉండాలి. సేవకులందరినీ అభిషేకించండి. ఇక్కడున్న విశ్వాసులను దీవించండి. దేవుని మాటలు వారి గుండెలో స్థిరపరిచి ఈ రాకడ కొరకు ఆయుత్తపరచమని అగ్ని అభిషేకంతో సంఘం రగలాలయ్యా, మండాలయ్యా, నానాటికి విస్తరించాలయ్యా, అనేక దీపాలు వెలగాలయ్యా. బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చేతులూపుతో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఓపిక ఉన్నంత గట్టిగా చప్పళ్ళు కొడుతూ దేవుని గణపరచండి. దేవునికి ఏ మహిమ కలుగునగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. ఇప్పుడు దైవజనులు ఆ సేవకుల అభిషేక ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ పిల్లల ఇద్దరి మీద, అహరోను కుమారుల మీద ఉన్న అభిషేకం దిగివచ్చున గాక. పౌలు మీదకి వచ్చిన అభిషేకం దిగివచ్చున గాక. అపోస్తుల మీదకు దిగొచ్చిన అభిషేకం దిగవచ్చున గాక. లోకాన్ని తలగిందులు చేసి పరలోకాన్ని కట్టగల ఏదులుగా మార్చులగాక. అట్టి అభిషేకం కలిగేట్టుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ పిల్లల్ని దేవుడు దీవించును గాక. ఈ పిల్లల సాక్ష్యం నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. దైవజనుల కుటుంబాల గురించి మీరు ఎరుగుదురు. వీరు సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి. వీళ్ళు ప్రభు పిలుపును అంతం వరకు నెరవేర్చగలగాలి. వీళ్ళు అధికమైన ప్రార్థనా బలం చేత నింపబడాలి. వీరు ఆత్మచేత నింపబడాలి, నడిపించబడాలి. వీరు సంఘానికి కాపరిగాను మందకు మాదిరిగా ఉండాలి. అన్నిటికంటే దారిపోయేవాడికి దీపంలాగా, దీపస్తంభం మీద జ్యోతుల్లాగా ప్రకాశించాలి. అన్నిటికంటే వీరు పరలోక మర్మాలు ఎరిగి దైవ చిత్తం నెరవేర్చగలగాలి. దైవ ప్రణాళిక ఎరిగిన వీరు ఆ దైవ ప్రణాళికను నెరవేరుస్తూ సంఘాన్ని సిద్ధపరచగలగాలి. అట్టి అభిషేకం వీరు కలుగునగాక. అట్టి కృపచేత వీరు నింపబడుదురుగాక. వీరి కొరకు మీరంతా చేతులు పైకెత్తాలి. మీరు చేసే ప్రార్థన బలపరుస్తుంది. సాతాను కోటలు విరగొట్టు యోధులలాగా ఉంటారు. మీరేమనుకోకపోతే కుర్చీలో ఉన్న సహోదరులందరూ ఒకసారి నిలబడతారా? మీరు చేతులు ఎత్తే బలంగా ఉంటుంది. సేవకులంతా నిలబడతారు. అందరూ నోరు తెరవాలి. అభిషేకం రావాలయ్యా, దీవించబడాలయ్యా, బలమైన యోధులుగా ఉండాలయ్యా. రాబోయే తరానికి వీళ్ళు దీవెనకరంగా ఉండాలి. తరతరాల ఈ పరిచయం నిలబడాలి. కళ్ళ కిందలు చేసే అభిషేకం ఉండాలి. వాక్యము జ్ఞానం ఉండాలి. దైవ సంబంధమైన శిలువను మోస్తూ నడిచే సంపూర్ణ సమర్పణ కలిగిన వ్యక్తులలాగా ఉండాలి. పరిశుద్ధుడను ప్రేమమడి నా ప్రభు వందనాలయ్యా. అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ శుభవేళ ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా దైవజనులుగా ఐక్యపడ్డాం. సంఘం చేతులెత్తింది. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. నీ అభిషేకం దిగివచ్చునగాక, నీ కృప ఆవరించునగాక, మహిమ నీ కలుగునగాక. మహిమ కలిగిన పరిచర్యకు వీరిని ఎన్నుకున్నందుకు వందనాలు. దైవజనులుగా అభిషేకిస్తున్నాం. భారమైన కాడిని మోస్తూ ప్రార్థనా అనుభవాలలోను, ఏకాంత ప్రార్థనలోను, నడిపింపులోను, సంఘాన్ని సిద్ధపరచడంలోను, శ్రమల అనుభవాల్లోను, ఆత్మ నడిపింపులోను స్థిరంగా నిలబడి వర్ధిల్లగలిగినట్లుగా అయా కార్యం చేయమని సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘం నోరు తెరిచిందయ్యా. సంఘం చేతులు పైకెత్తారు. సంఘం అంతా ఐక్యబడి ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. బలమైన కార్యాలు జరిగించండి, 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 బలమైన కార్యాలు జరిగించండి. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక.
బలమైన కార్యాలు చేసి అభిషేకించి బలంగా వాడుకొని మీరు మహిమ పొందాలని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బాగా గమనించండి. కంచెలోని కాపుదలలోని దేవుని కాపుదలలో ఉండేట్టుగా మీరే కంచె వీళ్ళకి, మీ ప్రార్థనే వీళ్ళ కంచె, మీరు చేతులెత్తి చేసే ప్రార్థనే వీళ్ళ కంచె. బలమైన పరిచయలో మీరు బలంగా వాడబడినట్లుగా చేతులు ఊపుకుంటూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా జీవాధిపతి అని తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. బిడ్డల ప్రతిష్ఠారాధనలో సేవకులుగా మేమంతా ఐక్యపడి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దైవజనుడు అననీయతో సౌలుని గురించి మాట్లాడిన మాటలయ్యా, ఈతడు నేను ఏర్పరచుకుని నా సాధనం. అవునయ్యా, ఈ బిడ్డలిద్దరిని మీ సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ చేతిలో పట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ ఆలోచన చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దృష్టికి అనుకూలంగా ప్రతిదీ జరిగించాలి తండ్రి. లోకం వైపు చూడకుండా యవనస్తులయ్యా, మీ వైపు చూస్తూ సాగిపోవడానికి నేర్పించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, విస్తారంగా పంటుందని ఆయన కోత కోసేవాళ్ళు కావాలి తండ్రి. మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డల కొరకై స్తోత్రం తండ్రి. ఈరోజు మీరు ప్రతిష్ఠించుకున్న విశేషమైన బలమైన అభిషేకం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవిశేషమైన ఉన్నతమైన అభిషేకం దయచేయండి అయ్యా. ఆది అపోస్తుల నాటి అనుభవాలు బిడ్డల ద్వారా జరిగించండి తండ్రి. యవనస్తులైన బిడ్డలు మీ చేతుల్లో పట్టుకోండి అయ్యా. మీరు నడిపించండి. అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం. అగ్ని కావాలయ్యా. అగ్ని అభిషేకాన్ని పంపడుతండి. మీ బిడ్డలు మీ చేతుల్లో పట్టుకోండి తండ్రి. ఇక మీదట మీరు నడిపించండి ప్రభువా. నాగట మీద చేయి వేశారయ్యా. వెనక నీరు చూడకుండా హ్యాపీగా సాగిపోవడానికి నేర్పించండి. బిడ్డలిద్దరి చేతులు మీరు పట్టుకోండి నాయన. మీరు నడిపించండి తండ్రి. మీరు నడిపించండి అయ్యా. మీరు బలపరచండి అయ్యా. వీరి ద్వారా సంఘానికి క్షేమం కలగాలి. అనేక విలువైన ఆత్మల్ని ఈ బిడ్డల చేతికి ఇవ్వండి తండ్రి. మీరు నడిపించండి ప్రభువా. అడుగు పెట్టిన ప్రతి చోట అగ్ని అభిషేకం దిగి రావాలి. అగ్ని అభిషేకం దిగి రావాలి. దయచేయండి ప్రభువా. పరిశుద్ధ ఆత్మశక్తి, వాక్ శక్తి అనుగ్రహించిన కలది అయ్యా. అపోస్తులు అన్య భాషలు మాట్లాడి దేవామి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక్కరోజే 3000 మంది, మరొకసారి 4000 మంది ఆ అభిషేకాన్ని వీళ్ళిద్దరికీ మీరు దయచేసి మీ మహిమ కొరకు వాడుకోమని. దీనిని మాత్రమే కాదయ్యా, వేదిక మీద నిలబడిన ప్రతి సేవకుడు అగ్ని అభిషేకాన్ని పొందాలయ్యా. అగ్ని అభిషేకంతో నింపబడాలయ్యా. అగ్ని అభిషేకంతో నింపబడాలి తండ్రి. పరిశుద్ధాత్ముడ ఈ సమయంలో దిగిరండి అయ్యా. మీ కృపావాక్యాన్ని మీ బిడ్డల నోట ఉంచి జీవంగల మీ మాట బిడ్డలు ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించే అనుభవాన్ని కూడా నేర్పించి బలపరిచి దేవా మీ వాక్కు వెల్లడి అగుట చూడనే ఆ ప్రాంతం అంతా వెలుగుమయం కావాలి. ఆ ప్రాంతం అంతా వెలుగుమయం కావాలి. మనుషుల చీకటి జీవితాలు అంతరించిపోవును గాక. వెలుగు ఉదయించును గాక. నీతి సూర్యుని వెలుగు కిరణాలు అందరి మీద ఉదయించును గాక. నీ కృప ఈ బిడ్డలకు దయచేసి ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప పరిచర్య, బలమైన పరిచర్య ఈ బిడ్డల ద్వారా జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. కుమారుని అభిషేకించిన కార్యాన్ని మరలా ఈ రోజున మేడ మీద దిగి వచ్చిన అభిషేకం మరలా ఈ రోజున పిల్లలు పరీక్షలో వాడబడడానికి అభిషేకించినందుకు వందనాలు. తల్లిదండ్రులు పడిన ప్రయాసకు ప్రతిఫలం చూడాలయ్యా. పరలోక రాజ్యం స్థాపించబడాలయ్యా. బలమైన కార్యాలు జరిగించండి. వెలుగు పుత్రులుగా వర్ధిల్లగలగాలి. సజీవ సాక్షులుగా నిలబడగలగాలి. బలవంతుల చేతిలో బాణంగా వర్ధిల్లాలి. నాటిన మొక్కల్లాగా ఉండాలి. నిరంతరం బోరధ్వని వీరి కంఠధ్వని వినబడాలయ్యా. నిత్య సువార్త వినబడునగాక. నిబంధన ప్రజలకు వీరు సారథులుగా ఉండునగాక. అట్టి బలమైన కార్యాలు జరిగించండి. సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక. ఈ కార్యక్రమంలో పాలు పొందిన చిన్న పెద్ద ప్రతి వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా వారి మీద మీరు చేతులు చాపండి. బలహీనతలు సరిచేయండి. వాళ్ళ అవసరాలు తీర్చండి. అందరికీ ఆరోగ్యం కలగాలి. పిల్లలంతా రక్షించబడాలి. కృంగిన వారు లేపబడాలి. కన్నీటితో నోటి నిండా నవ్వు కలగాలి. అందరికీ రక్షణ కలగాలి. కృపాక్షేమాలు వెంట రావాలి. పేరు పేరున బిడ్డలను దీవించి చదువులలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంగాను ఆధ్యాత్మికంగాను ప్రార్థనాపూర్వకంగా బిడ్డలను వర్ధిల్ల చేసి ఎదిగిన పిల్లల వివాహాల కొరకును సంతానం లేని వారి కొరకు కూడా అర్థిస్తున్నాం. ఎవరు మా ప్రార్థన కోరుకుంటున్నారో వారికి మేలు కలుగునగాక. వారికి దీవెన కలుగునగాక. మహిమ మీకు ఆరోపిస్తున్నామయ్యా. మిమ్మల్ని మేము తలదించుకొని తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తున్నాం. బలమైన కార్యాలు, ఈ పరిచర్య, ఈ సేవ, ఈ మందిరం విస్తరించబడునగాక. 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 అనేకులు ఈ కోటలో చేర్చబడుదురుగాక. బలమైన కార్యాలు జరిగించి మహిమ పొంది మీరు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం అభిషేకించబడిన సేవకులకును కుటుంబానికని సంఘానికి పాలు పొందిన సేవకులు కూడి వచ్చిన ప్రజానికానికని సకల పరిశుద్ధులకును మనకును కృపతోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 కృపా కనికరం మెండుగా కురిపించినావు. నీ కృపా కనికరం మెండుగా కురిపించినావు. నీ దయా క్షేమము ఎన్నడూ నన్ను